మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుతాం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడి. చాలు చాలు. మనం ఈ వచనాన్ని అంతకుముందు వారం మనం ధ్యానం చేసాం. ఈ ప్రసంగం యొక్క టైటిల్ కూడా మీకు ఏం చెప్పానంటే, యేసును చూస్తున్నాం కానీ మనం క్రీస్తుని చూడలేం. మనం యేసును చూస్తున్నాం కానీ క్రీస్తుని చూడలేకపోతున్నాం అనేటువంటి అంశం మీద మీకు చెప్పాను. అయితే మరలా ఇందులో ఉండేటువంటి మరికొన్ని విషయాలని మనం లోతైన సత్యాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే, మనం అంటే క్రిస్టియానిటీ అనేది కంప్లీట్గా ఎలా వెళ్ళిపోయిందంటే, మనం ఒక పుస్తకాన్ని చదివామనుకున్నాం. పుస్తకాన్ని చదువుతూ మధ్యలో ఇంకొక పుస్తకం మీదకి జంప్ అయిపోతాయి. ఒక ప్రసంగం విన్న తర్వాత వెంటనే ఇంకొక కొత్త ప్రసంగం వినాలి. ఒక దాని గురించి ప్రార్థన చేస్తూ మళ్ళీ వేరే దాని మీదకి జంప్ అయిపోయి ఇంకొక ప్రార్థన చేయాలి. మనం అంటే హ్యూమన్ నేచర్ ఏంటంటే, మానవుడి యొక్క స్వభావము, మనకు అన్నీ కూడా క్రొత్త ప్రసంగాలు కావాలి, క్రొత్త వాక్యాలు కావాలి, క్రొత్త బోధకులు కావాలి. ఏథెన్స్లో ఉన్నటువంటి వారు ఏం చేశారంటే, వారు ప్రతిదినము ఏదో ఒక క్రొత్త సంగతిని చెప్పుకున్నట్టు ఎంతో ఆనందించేవాళ్ళు. అందుకని పౌలు వెళ్ళినప్పుడు వీళ్ళకి క్రొత్త సంగతులు కావాలి కానీ క్రొత్త బ్రతుకు మాత్రం అవసరం ఉంది. అందుకని ఒక వాక్యాన్ని కనుక మనం నేర్చుకున్నప్పుడు దాన్ని సంపూర్ణంగా నేర్చుకోవాలి. చాలామంది యేసును చూస్తున్నాం కానీ క్రీస్తును చూడట్లేదు. ఈ వాక్యాంశం గురించి మరి మీలో ఎంతమంది ఇళ్ళ దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా నేను చూడాలని ఉంది అని వ్యక్తిగతంగా మీరు దేవునికి మొరపెట్టారో నాకు తెలియదు. అయితే ఈ వాక్యాన్ని డీల్ చేయకముందే మనం ఏం చేస్తున్నామంటే, ఒక క్రొత్త ప్రసంగాన్ని వినడానికి ఇష్టపడతాం. మీరు కనుక ప్రతి ఆదివారం క్రొత్త మెసేజ్ ఉండాలి, క్రొత్త వర్తమానం రావాలని మీరు ఆశపడినట్లయితే అది మీకు చాలా అపాయకరం. ఐఎమ్ రియల్లీ టెల్లింగ్ యూ. మీకు అర్థమైందో కాలేదు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం బాగా అర్థం. మీకు చాలా అపాయకరం. మీరు ఆల్రెడీ చెప్పిన వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయకుండానే మళ్ళొక క్రొత్త వాక్యాన్ని వింటే దట్ ఈస్ టూ మచ్, దట్ ఈస్ టూ డేంజరస్. చాలామంది భక్తులు హెచ్చరిస్తున్నారు. అంతకు మించి బైబిల్ గ్రంథం మరీ హెచ్చరిస్తుంది. ఎవరికి ఎక్కువగా ఇయ్యచూచును వాని యుద్ధ నుండి ఎక్కువగా ఇయ్యచూచు కదా. లూకా సువార్త 12వ అధ్యాయము 47వ వచనం. లూకా సువార్త మీకు ఇది చాలాసార్లు జ్ఞాపకం చేశాను, మరలా చెప్పాలనుకుంటున్నాను. లూకా సువార్త 12వ అధ్యాయము 47వ వచనం చదవండి. తన యజమానుని చిత్తం ఎరిగియుండి సిద్ధపడక, అది తన యజమానుని చిత్తము ఎరిగి ఉండి సిద్ధపడక. చిత్తం ఎరిగిన తర్వాత ఏం చేయాలి? సిద్ధపడాలి. ఒక చిత్తం అంటే ఏంటి? దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఆలోచన. దేవుని చిత్తం అంటే ఏంటి? అందరూ అంటారు దేవుని చిత్తం అండి, ఏదో దేవుని చిత్తానుసారంగా జరుగుతుందిలేండి, దేవుని చిత్తం అయితే దేవుడే చేస్తారులేండి, అంతా దేవుని చిత్తం బ్రదర్ అంటారు. దేవుని చిత్తం అంటే ఏంటి? అంతేదో మాయలాగా జరిగిపోయేది కాదు. దేవుని చిత్తం లేండి, అది దేవుని చిత్తం ఎలా ఉంటుందో జరుగుతుందండి కాదు. ఇది హైందవ ఒక కర్మ కాదు. దేవుని చిత్తం అంటే దేవుని ఆలోచన, దేవుని మనస్సు, దేవుని యొక్క కోరిక. ఎప్పుడైతే దేవుని చిత్తం ఎరిగి అంటే దేవుని ఆలోచన ఎరిగి, దేవుని యొక్క కోరికని ఎరిగి, దేవుని యొక్క మనస్సుని ఎరిగి, దేవుని యొక్క మార్గాన్ని ఎరిగి నీవు ఆ మార్గం ప్రకారము, ఆలోచన ప్రకారము నువ్వు సిద్ధపడాలి. ఎంతమంది దేవుని వాక్యాన్ని విన్న తర్వాత సిద్ధపడుతున్నారు? చాలా అపాయకరం తెలుసా మీకు. ఇట్స్ టూ డేంజరస్. అందుకని ఒకటి చదువుతుంటాం, వెంటనే ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోతాం. ఒక వాక్యం వింటాం, ఇంకొకటి మళ్ళీ కొత్తది వింటాం. ప్రతిసారి మీరు ఇక్కడికి మాత్రం డోంట్ ఎక్స్పెక్ట్ ఏ న్యూ మెసేజ్ ఫ్రమ్ మీ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారం నా దగ్గర నుంచి మీరు క్రొత్త వర్తమానాన్ని ఎక్స్పెక్ట్ చేయకండి.
ఒకరు కొత్త వర్తమానాన్ని విని ఇంకా కొత్తది ఇంకా నేర్చుకోవాలి. ఇంతవరకు తెలుసుకున్న వాటి గురించి ఎంతగా నేర్చుకున్నారు మీరు? అందుకని దేవుని కోరికని, దేవుని ఆలోచనను, దేవుని మార్గాన్ని, దేవుని మనసుని మనం ఎరిగిన తర్వాత ఏం చేయాలట? సిద్ధపడాలి. సిద్ధపడని వాని గురించి బైబిల్ ఏమంటుంది? బుద్ధి లేని కన్యకలు. వారు ఏం చేశారు? సిద్ధపడాలి. సిద్ధపడినటువంటి వాళ్ళు బుద్ధిహీనులే. మంచి మంచి దేవుని చిత్తాన్ని మనం వినొచ్చు, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవచ్చు. కానీ దేవుని చిత్తమును ఎరిగి దేవుని చిత్తానుసారంగా మనల్ని మనం సిద్ధపరచుకోనకపోయినట్లయితే మనము బుద్ధిహీనులమే. ధనవంతుడైనటువంటి వాడికి పంట విస్తారంగా పండింది. వాడికి దేవుడు ఆయుష్నిచ్చాడు. ఎందుకొరకంటే సిద్ధపడడానికి ఇచ్చాడు. ధనవంతుని లాజరు కథలో కూడా ధనవంతునికి దేవుడు సమయం ఇచ్చాడు, ఆయుష్నిచ్చింది, సిద్ధపడడానికి అవకాశం ఇచ్చాడు. కానీ వీడు ధనవంతుడు, లూకా సువార్త 12వ అధ్యాయంలో ఉన్న ధనవంతుడు, చదవనక్కర్లేదు, నేను చెప్తేనే తీయండి. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ధనవంతుడు వాడు సిద్ధపడకుండా ఉండి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు అన్నప్పుడు ప్రభు అన్నాడు, మరి పిచ్చోడా, నువ్వు తిని త్రాగి సుఖించేదాకా ఆడుంటావురా? ఇప్పుడే నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సంపాదించిందంత ఎవరిదో. నువ్వు అనుకుంటున్నావు నేను తింటాను, సుఖిస్తాను, నేను బాగా ఆనందించగలను నువ్వు అనుకుంటున్నావు. కానీ నేను నీకు ఆయుష్నిచ్చింది, నేను నీకు ఆస్తినిచ్చింది, నేను నీకు ఈ సమస్తాన్ని పంటనిచ్చింది దేని కొరకంటే నీవు సుఖపడి తిని సంతోషించడానికి కాదు. నేను ఇచ్చినటువంటి నన్ను నీవు జ్ఞాపకం చేసుకొని నీవు నన్ను సేవించి నాకు సన్నిహితంగా జీవించడానికి నేను నీకు ఇవన్నీ ఇస్తే నువ్వేమో నన్ను వదిలిపెట్టి వీటన్నిటిని అనుభవించాలనుకో. ఈ రాత్రే నేను నీ ప్రాణం అడుగుచున్నాను, నువ్వు సంపాదించింది ఏమన్నా? అందుకే ప్రియులారా, తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి ఏం చేయాలి? మనం సిద్ధపడాలి. చాలా మందిలో సిద్ధపడలేదు. నాకైతే చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ముందర మనం ఎంత తీవ్రమైన జడ్జిమెంట్ పొందుకోబోతామో తెలియదు. ఎంత తీర్పు జరగబోతుందో నాకు తెలియదు. నాకు భయం వేస్తుంది. అంటే వై దీస్ పీపుల్ ఆర్ లిజనింగ్ అండ్ లిజనింగ్ వింటున్నారు, ఒక్కడు కూడా సరి చేసుకోవట్లేదు. అంటే ఎంతవరకు సరి చేసుకుంటారు నాకు తెలియదు. బట్ మీరు సరి చేసుకోగలిగితే మంచిదే. కానీ వాక్యాలు వినడం అలవాటు అయిపోయింది, యథావిధిగా బ్రతకడం అలవాటు. అందుకే తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి అలాగున సిద్ధపడక, చదవండి, అతని చిత్తము చొప్పున జరిగింపగా ఉండు దాసునికి ఏం కలుగుతుందట? అనేకమైన దెబ్బలు తగులుతాయి. ఆ చిత్త ప్రకారం కనుక జరిగింపకుండా ఉంటే ఆ దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులు. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయచూతురు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతరో వాని యొద్ద ఎక్కువగా అడుగు. అంటే తక్కువ ప్రసంగాలు విన్నారనుకోండి, వాడికి శిక్ష తక్కువ. ఎక్కువ ప్రసంగాలు విన్నారనుకోండి, విని దాని ప్రకారం జీవించకపోతే వాడికి శిక్ష కూడా ఎక్కువే. ఎందుకంటే ఈ సత్యాన్ని అంటే దేవుడు ఒక సత్యాన్ని బయలుపరుస్తున్నాడంటే సంతోషించి ఆనందించి సూపర్ అండి, చాలా బాగుందండి, దేవునికి ఏదో థ్యాంక్స్ చెప్పి పాస్టర్ గారిని పొగిడేసి, లేకపోతే మీరు చాలా బాగా చెప్పారండి, ఈ లోతైన మర్మం తెలుసుకున్నామండి, అసలు ఎంత అద్భుతంగా ఉందండి మర్మం అని ఊరికనే మనం కబుర్లు చెప్పడానికి, దేవునికి మనం ఏదో స్తోత్రం చెప్పడానికి, థ్యాంక్స్ చెప్పడానికి దేవుడు మనకి సత్యాలు బయలుపరచాడు. దేవుడు ఈ సత్యాలు ఎందుకు బయలుపరుస్తున్నాడంటే ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితాన్ని మనం సిద్ధపరచుకొని దాని ప్రకారం జీవించి దాని ప్రకారం మన జీవితాన్ని సరిచేసుకొని మనం దేవుని యొక్క ఆశీర్వాదం, అప్రూవల్ని పొందుకోవడం. ఈ రోజుల్లో చాలామందికి దేవుని వాక్యం పొలవమని వింటున్నారు, కానీ ఆ వాక్యాన్ని ఎంతవరకు వ్యక్తిగత జీవితంలో దాన్ని అన్వయించుకుంటున్నారని. సో దేవుని యొక్క వాక్యాన్ని మన వ్యక్తిగత జీవితంలో అన్వయించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమే. అందుకే చాలామంది జీవితాల్లో దేవుని యొక్క వాక్యాన్ని అన్వయించుకోవట్లేదు. పర్వాలేదులే, ఈ వాక్యం విన్నాం కదా, ఈ వాక్యం బాగుంది, ఇంకా ఆ వాక్యం బాగుంది, లేదా దాన్ని ఇలా చెప్తే బాగుంటుంది, లేదా అలా చెప్తే బాగుంటుంది, తర్వాత ఇంకా కొంచెం డీప్కి వెళ్తే బాగుంటుంది. ముందు చెప్పిన దాన్ని ముందు బ్రతకడం నేర్చుకో.
నీకు లోతుగా దాని గురించి దీని గురించి మర్మాలు అవసరం లేదు. సింపుల్ వాక్యం. ఒకసారి మీకు 1-2 సార్లు చెప్పాను, బట్ మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. సాంబో అనేటువంటి ఒక యవనస్తుడు, సోక్రటీస్ అనేటువంటి ఒక బిషప్ గారి దగ్గరికి వచ్చారంట. అది 4 లేక 5వ శతాబ్దంలోనో లేకపోతే 12వ శతాబ్దంలో, నాకు సరిగ్గా తెలియదు. కానీ మొత్తం మీద ఈ బిషపులు పోపుల కాలంలో, రిఫర్మేషన్కి ముందు. అయితే ఈ సాంబో అనేటువంటి యవనస్తుడు తన గురువు గారు అయినటువంటి సోక్రటీస్ గారి దగ్గరికి, సోక్రటీస్ ఫిలాసఫర్ కాదు, ఈయన బిషప్ గారు, ఈ బిషప్ గారి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడట. అయ్యా, వుడ్ యూ లైక్ టు టీచ్ మీ సంథింగ్ ఫ్రమ్ ద వర్డ్? నీ వాక్యములో నుండి నాకు ఏదైనా ఒక విషయాన్ని చెబుతారా, నేను వాక్యం నేర్చుకోవాలనుకుంటున్నాను అన్నసరికి అప్పుడు సోక్రటీస్ అన్నాడట, అయ్యా రాయ కూర్చో, నీకు వాక్యాన్ని చెబుతానని చెప్పి 39వ కీర్తన తీసి చదవడం మొదలుపెట్టాడు. చదవండి 39వ కీర్తన. అందరికీ బైబిల్ అందరం తీయడం నేర్చుకోవాలి. చదవగలిగిన కాస్త కూస్త చదవడం వచ్చిన వాళ్ళందరూ బైబిల్ తీయండి, చదువురాని వాళ్ళు వినండి. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. చాలు. భక్తుడు ఏం చేశాడంటే సోక్రటీస్ ఈ వాక్యం మొదలుపెట్టాడు. నా నాలుకతో పాపము చేయకుండానట్లు అనే మాట చదివేసరికి, కంప్లీట్ కూడా చేయలేదు వచనం, నా నాలుకతో పాపము చేయకుండానట్లు అని చదివేసరికి సాంబో అన్నట లేచి పరిగెడుతున్నాడు. సోక్రటీస్ చూశాడు, ఏమయ్యా వాక్యం చెప్పమని వచ్చావు? వాక్యం చదివి అసలు చెప్పను కూడా చెప్పలేదు, చదవను కూడా చదవలేదు, కంప్లీట్ కూడా చేయలేదు, ఒక వాక్యాన్ని చదివే లోపల పరిగెడుతున్నావా? ఆగు అంటుంటే ఆగట్లేదు, పరిగెట్టాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఈయన అనుకున్నాడు సోక్రటీస్, ఏంటి వీడు వాక్యం చెప్పమన్నాడు, చెప్పబోతుంటే వినకుండా పరిగెట్టాడు, ఏమైందో అనుకున్నాడట. చివరికి చాలా సంవత్సరాలైంది ఆయన్ని కలిసి. ఒకరోజు 19 సంవత్సరాల తర్వాత ఒక మార్కెట్లో సాంబో అనే వ్యక్తి ఎదురుపడ్డాడట. బిషప్ గారిని గుర్తుపెట్టాడు. అయ్యగారంటే వందనాలు. ఏమయ్యా సాంబో, 19 సంవత్సరాల క్రితం, దాదాపు 20 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వాక్యం చెప్పుకొని వచ్చావు, నీకు వాక్యం చెప్తానంటే పారిపోయి ఏమైందయ్యా నీకనంటే, అప్పుడు సాంబో చెప్పిన మాట ఏంటో తెలుసా? సార్, మీరెప్పుడైతే దేవుని వాక్యాన్ని మీరు కీర్తన గ్రంథం 39వ కీర్తన చదివారో, నా నాలుకతో పాపము చేయకుండానట్లనే మాట చదివేసరికి ఆ వాక్యము నా గుండెల్లోనికి గుచ్చుకుపోయింది. నా నాలుకతో నేను భయంకరమైన పాపం చేస్తున్నాను, కాబట్టి ఈ నాలుకతో నేను చేసేటువంటి పాపాన్ని సరిచేసుకోవడానికి ఇక నేను పరిగెత్తుకొని వచ్చేసాను. ఈ నాలుకతో నేను చేసేటువంటి పాపాన్ని సరిచేసుకున్న తర్వాత మీ దగ్గరకు వచ్చి ఇంకో కొత్త వాక్యం నేర్చుకుందాం అనుకున్నాను. ఈ నాలుకను సరిచేసుకోవడానికి 19 ఏళ్ళు పట్టింది సార్ అన్నాను. ఎన్ని ఏళ్ళు పట్టిందట? ఈ లెక్కను చెప్పాలంటే మీరు ఎవ్వరు రావద్దు అసలు. ఏమండి రాజుగారు, ఈ లెక్కను చెప్పాలంటే అసలు ఎవరు రానక్కర్లు. అంటే ఇంటికి రావచ్చు, నన్ను పిలవచ్చు, నాతో సహవాసం చేయొచ్చు, కానీ ఉండండి సార్ మీరు అప్పుడే మా ఇంటికి రాకండి, ఈ ఒక వాక్యం ఉంది మీరు అప్పుడే వచ్చేస్తే ఎలాగా? ఓ ప్రవక్త, ఎందుకు మమ్మల్ని ఈ విధంగా నశింపజేస్తున్నావు? అప్పుడే రాకు, ఇది నేర్చుకున్న తర్వాత మళ్ళీ వస్తాను నీ దగ్గరికి అని చెప్పాలి మీరు. అసలు నాకు కూడా ఏంటంటే ప్రసంగానికి ప్రాబ్లం ఉండదు, సింపుల్గా ఉంటుంది. అంత మాత్రం కాదు, 19 సంవత్సరాల తర్వాత అన్నాడట, నేను ఇంకా నా నాలుకను నేను సాధువు చేసుకుంటున్నాను. బా, ఏం గ్రేట్ అండి అసలు. ఇలాంటి సాంబోలు మన సంఘాల్లో ఎంతమంది? ఏమండి, మన సంఘాలలో అంటారు కదా, ఏదో మాట అంటారు, ఆ మాట వాడచ్చో లేదో నాకు తెలియదు కానీ సోంబేరులు అంటారు కదా, సోమరులు అంటారు. ఈ సోమరులుగా ఉండేటువంటి వాళ్ళు దేవునికి వాక్యాన్ని చెప్పిన తర్వాత కూడా ఇలా జీవించండి అని ఎంతసేపు బోధించిన తర్వాత కూడా ఇంకా నాకు చెప్పలేదు, లేకపోతే నేను ఇది తర్వాత పాటిస్తానులే అని వాక్యమే మన జీవితమే. అందుకే ఇప్పుడు చాలా మంది జీవితాల్లో అపాయాన్ని ఎదుర్కోబోతున్నాను. ఇట్స్ ఎ డేంజరస్ సిగ్నల్. ఎందుకంటే నాకు బాగా అర్థమైంది, మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకే మీకు కూడా చెప్తున్నా. ఐఎమ్ రియల్లీ ట్రెంబ్లింగ్. Whenever I am learning something new, I really tremble at the word of God. నేను కొత్త విషయాన్ని తెలుసుకున్నప్పుడల్లా నేను భయపడుతుంటాను. నేను మీకు చాలాసార్లు చెప్పాను, నేను మా గురువు గారి దగ్గర ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటే ఒక 10 రోజులు 15 రోజుల వరకు నేను ఇక దాని గురించే మాట్లాడుతాను, దాని గురించి ఆలోచిస్తున్నాను, దాని గురించే థింక్ చేస్తుంటాను.
అంటుంటాను, సార్ నాకు ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, మీరు నాకు ఇంకా కొత్త విషయం చెప్పొద్దంట. మాట్లాడండి, మామూలుగా మాట్లాడుతుంటాం ప్రతిరోజు, కానీ వేరు వేరు విషయాలు మాట్లాడుతుంటాం. కానీ ఈ ఈ ఈ టాపిక్ మాత్రం ఇది కంప్లీట్ అయిపోవాలి. ఇది నేను నేర్చుకోవాలి సంపూర్ణం. ఇది నేను నేర్చుకోకుండా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకున్నాను కదా, కొత్త విషయం తెలుసుకున్నానని ఆనందపడిపోయి సంతోషపడిపోవాల్సినటువంటి పని. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యంలోనికి వెళ్ళి మనం పరిశీలన చేయగలిగితే ప్రభు అంటున్నాడు, ఈ పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, వెనుకలో ఉండే వారికి ఇది అనుగ్రహింపబడలేదు. అందుకని ఇంకొక విషయాన్ని నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మరి మనం యేసును మాత్రమే చూస్తున్నాం, అంటే మనం క్రీస్తుని చూడలేకపోతున్నాం. అందుకే యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో ఏముంది చదువు. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ, అందుకే నేను చాలాసార్లు రిపీట్ చేస్తున్నాను ఈ వచనాలను. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండి అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చాలు, ఇక్కడ ఏమంటున్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఏమవుతుందట, ఒంటిగానే ఉంటుంది. అంటే గోధుమ గింజ భూమిలో పడి చస్తే కానీ అది బహుగా ఫలించదు. అంటే ఏంటన్నమాట, ఇప్పుడు యేసు ప్రభుని చూడాలంటే, అంటే చాలామంది ఆ గ్రీసు దేశస్తులు ఏమనుకున్నారు, అయ్యా మేము యేసును చూడగోరుచున్నాం. వాళ్లకు యేసు ప్రభుని ఫిజికల్గా చూడాలని ఆతురత ఉంది, యేసు ప్రభుని భౌతికంగా చూడాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. కానీ యేసు ప్రభు అన్నాడు, మీరు నన్ను ఫిజికల్గా చూస్తే, భౌతికంగా చూస్తే, ఏమండి నా నా ముఖాన్ని చూచి, నా వస్త్రాలు చూచి, నా అందాన్ని చూచి, నా హైట్ని చూస్తే మీకు లాభం లేదయ్యా. భౌతికంగా మీరు నన్ను చూచినప్పుడు మీకు ఆశీర్వాదం లేదు. ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని మీరు చూడటం ద్వారా మీరు కొంచెం ఆనందించవచ్చు, వా ఊ అని భావోద్రేకాలలో కొంచెం ఎగిరి గెంతులేయచ్చు, మేము యేసు ప్రభువుని చూసామని అందరికి చెప్పుకోవచ్చు మీరు. కానీ దానివల్ల మీకు లాభం లేదు. అంటే యేసు ప్రభు ఎంత కరాఖండిగా చెప్తున్నాడు చూడండి. వాళ్ళు బాధపడతారేమో, ఫోన్లేండి మొహమాట పడుతున్నాం, మనమైతే మొహమాట పడిపోయి అంతగా నన్ను చూడడానికి వచ్చారు కదా, ఏముందులే అని మనం వాళ్ళకు అవకాశం ఇస్తాం చూడడానికి. కానీ యేసు ప్రభు ఆయన మొహమాటం లేదు, యేసు ప్రభు మొహమాటం లేదు. మనకందరికీ మొహమాటమే. యేసు ప్రభు మొహమాటం లేని వాడు ఏమంటున్నాడంటే, నన్ను చూడాలంటే నువ్వేం చేయబడాలి, గోధుమ గింజ భూమిలో పడి చచ్చినట్లుగా నీవు కూడా చచ్చిపోవాలి. గోధుమ గింజ భూమిలో పడి చచ్చినట్లుగా నీవు కూడా చచ్చిపోతే కానీ నీవు ఫలించవు. ఏది ఎలాగో ఫలించదో నీవు కూడా నీ ఆత్మీయ జీవితంలో ఫలించవు. నన్ను చూడాలంటే నీవు చనిపోవాలి. చనిపోవడం అంటే ఏంటి ఏమంటే, చనిపోవడం అంటే ఏంటి? చాలామంది అనుకుంటున్నారు, మరి మేము చనిపోవాలా అని మీరు ప్రశ్నించవచ్చు. చనిపోవడం అంటే ఏం చనిపోవాలి, ఏం చనిపోవాలి? అక్కడ రాస్తున్నాడు చూడండి, గోధుమ గింజ భూమిలో పడి చస్తే కానీ అది దానంతట అది ఫలించదు అనే మాటని జ్ఞాపకం చేస్తే ఏమంటున్నాడు 25వ వచనంలో, ఏం చావాలో చెప్తున్నాడు. 25వ వచనం, తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొను. చాలు, ఏమన్నాడు, తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకొనును. అంటే సెల్ఫ్ అన్నమాట. దేన్ని చంపాలి మనం? మనలో ఉండేటువంటి సెల్ఫ్, మనలో ఉండేటువంటి అహం. మనలో అహం, నేను అనేటువంటిది ఉంది. చాలా జాగ్రత్త వినండి, యేసు ప్రభుని చూడాలంటే మనలో ఉండేటువంటి అహం చావాలి. దీని గురించి మరి కొంచెం లోతుకు వెళ్ళి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంతకుముందు మీకు ఏం జ్ఞాపకం చేశానంటే, ఈ సెల్ఫ్ చావడం అంటే ఏంటంటే డయింగ్ టు యువర్ సెల్ఫ్ అని అంటే కొన్ని అర్థాలు చెప్పాను. నీ సెల్ఫ్ విషయంలో నువ్వు చావాలంటే డై టు యువర్ రెప్యుటేషన్, అంటే నీ పేరు ప్రఖ్యాతుల విషయమై నువ్వు చనిపోవాలి. డయింగ్ టు యువర్ హానర్, నీ ఘనత కొరకు నీకు రావలసిన ఘనత విషయమై నువ్వు చనిపోవాలి. డయింగ్ టు యువర్ కంఫర్ట్స్, నీ సౌఖ్యాల విషయమై నువ్వు చనిపోవాలి. తర్వాత డయింగ్ టు యువర్ పొసెషన్స్, అంటే నేను ఆస్తిని కలిగి ఉన్నాను అని అనుకుంటున్నావు, నీకు రావాల్సినటువంటి ఆస్తుల విషయమై కూడా నీ సెల్ఫ్ చనిపోవాలి. అంటే వీటి విషయాల్లో నువ్వు చనిపోవాలి. అంటే నాకు ఘనత రావట్లేదు, నాకు గౌరవం రావట్లేదు, నన్ను ఎవరు మెచ్చుకోవట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని అనుకుంటామే, వాటి విషయమై నువ్వు చనిపోవాలి. ఈ సెల్ఫ్ విషయమై చాలామంది చనిపోలేకపోతున్నారు. ఎందుకనంటే ప్రియులారా, చాలా జాగ్రత్త వినండి, క్రైస్తవ లోకము ఎట్లా మారిందనంటే, మనము చాలామంది
అంటే మనము చాలామంది పాపాన్ని ఎక్కడ డీల్ చేస్తున్నారు అంటే పాపాన్ని ఏ విధంగా చూస్తున్నారు అనంటే, చాలామంది క్రైస్తవులు సాక్ష్యాలు చెప్తున్నప్పుడు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు జనరల్గా ఎవరికి వాళ్ళు అనుకునేది ఏంటంటే, నేను త్రాగుడు మానేశానండి, నేను వ్యభిచారం మానేశానండి, దొంగతనం మానేశానండి, నేను తర్వాత మందు తాగడం మానేశాను, తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, లేదా నేను విగ్రహారాధన మానేశాను, నేను ఎవరిని ఏమనడం లేదు, నేను ఇవన్నీ మానేశాను, స్మోకింగ్ మానేశాను, డ్రింకింగ్ మానేశాను, ఏమండి గ్యాంబ్లింగ్ మానేశాను, జూదం ఆడడం మానేశాను, తర్వాత నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మాయిలు నేర్పించడం, అబ్బాయిలు నేర్పించడం, లవ్ లెటర్స్ రాయడము, ఇవన్నీ మానేశానండి, లంచాలు తీసుకోవడం మానేశానండి, కాబట్టి నేను భక్తిపరుని, నేను రక్షణ పొందాను. ఒకవేళ కనుక వీటిని బట్టే నేను భక్తిపరుణ్ణి, భక్తిపరురాలను ఒకళ్ళు అనుకుంటే ఎంత మోసమో ఈ మధ్యాహ్న కాల సంవత్సరంలో చెప్పాలనుకుంటున్నాను. చాలామంది క్రైస్తవులు ఏమంటారంటే, రక్షణ పొందానంటే నేను తాగుడు మానేశాను, వ్యభిచారం మానేశాను, దొంగతనం మానేశాను, నేను ఎవరికి కీడు చేయట్లేదు, అన్యాయం చేయడం మానేశాను, ఎవరి వస్తువులు నేను తీసుకోవట్లేదు, నేను ఈ విధంగా ఒకప్పుడు భయంకరంగా తాగే వ్యక్తినండి, ఇప్పుడు దేవుడు నన్ను విడిపించాడు, చాలా అద్భుతమైన రక్షణ పొందాను అని అనుకుంటున్నాను. రక్షింపబడ్డం అంటే వీటిలో నుండి విడిపించబడడం మాత్రమే కాదు. ఈవెన్ అన్యజనులైనటువంటి వారు కూడా తాగుడు మానేసిన వాళ్ళు లేరా? అన్యజనులు కూడా చాలామంది త్రాగుడు మానేసిన వాళ్ళు ఉన్నారు, సిగరెట్ తాగడం మానేసిన వాళ్ళు ఉన్నారు, జూదం ఆడడం మానేసిన వాళ్ళు ఉన్నారు, వ్యభిచారం మానేసిన వాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలకు ఉత్తరాలు రాయకుండా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, ఆడపిల్లల్ని ఏడిపించకుండా ఏమండి ఆ చెడు తిరుగులు తిరగకుండా ఉండేటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇవన్నీ మానేశారు. అన్యజనులు కూడా చేస్తున్నారు ఈ పనులు, క్రైస్తవులు కూడా చేస్తున్నారు. అన్యజనులకి క్రైస్తవులకు ఉన్న తేడా ఏంటి చెప్పండి మీరు? అన్యజనులకు క్రైస్తవులకు ఉన్న తేడా ఏంటి? అన్యజనులు కూడా మానేసిన వాళ్ళు లేరా? బోల్డ్ మంది ఉన్నారు. ఒకప్పుడు సార్ నేను మందు కొడితే అప్పుడు నాతో కూర్చునేవాడు కాదండి, ఇప్పుడు మందు కంప్లీట్గా మానేశాను, జూదం కంప్లీట్గా మానేశానండి, స్మోకింగ్ మానేశానండి, ఒకప్పుడు భార్యను కొట్టేవానండి మానేశానండి, భర్తను తిట్టేదానండి మానేశానండి, భక్తిలో పడిన తర్వాత ఇవన్నీ చెడు తిరుగులు తిరిగే వ్యక్తినండి నేను మానేశానండి. వాళ్ళు కూడా చేస్తున్నారు, క్రైస్తవులు కూడా చేస్తున్నారు. ప్రియులారా, ఇలాంటి పై భక్తి, బాహ్య సంబంధమైనటువంటి భక్తిని బట్టి నువ్వు పవిత్రుడివి, పవిత్రాలు అని అనుకుంటే నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. ఇవేవి ఎవరూ చేయట్లేదు. జనరల్గా సంఘంలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఈ తప్పులు ఏం చేయట్లేదు. అయినప్పటికీ ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అనే మాట ప్రకారము దేవుడు మనల్ని తప్పుపడుతున్నాడు. ఏమంటే ఎవడు చేస్తున్నాడు ఈ రోజుల్లో దొంగతనం చేస్తే జైలు వేస్తాడు భయపడుతున్నారు, వ్యభిచారం చేస్తే ఏడ్స్ వస్తుందని భయపడుతున్నారు, అందుకు చేయట్లేదు చాలామంది. అమ్మాయిని నేర్పిస్తే తీసుకెళ్ళి మక్లీరు కొట్టేసి ఎడ్యుకేషన్కి ప్రాబ్లం వచ్చేస్తుంది, చదవడానికి అవ్వదని చాలామంది ఆడపిల్లలు మా పిల్లలు ఏడిపించుకోవట్లేదు, ఈవ్ టీజింగ్ చేయట్లేదు. ఎందుకు చాలామంది ఇలాంటి తప్పులు చేయలేకపోతున్నారంటే కొన్ని వివిధ కారణాలను బట్టి వీళ్ళు తప్పులు చేయకుండా ఉండొచ్చు. అయితే ఎప్పుడైనా మనందరం నేర్చుకోవాలి. క్రీస్తును చాలామంది చూడట్లేదు, యేసును చూడడానికి ఇష్టపడుతున్నారు. క్రీస్తును చూడాలంటే అందుకని ఈ పైన ఉన్నటువంటి పాపాలని మానేసినంత మాత్రాన మనం పరిశుద్ధులము పవిత్రులము అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్లే. అసలు యాక్చువల్గా మనం ఏ పాపమును గురించి మనం పట్టించుకోవాలి, ఏ పాపం విషయమై మనం ఇంకా దాన్ని డీల్ చేయాలి. అన్యజనులు చేయలేనిది క్రైస్తవుడు చేయగలిగేటువంటి పనేంటి? ఏ పాపాన్ని పట్టించుకొని ఆ పాపం నుండి విమోచించబడాలి. ఆ పాపం నుండి విమోచించబడ్డప్పుడే మనకు అన్యజనులకు తేడా ఉంది, మనం నిజముగా రక్షింపబడినటువంటి వారు. అదేంటంటే ఆ పాపం ఏంటంటే ఇందాక నేను చెప్పింది సెల్ఫ్. చాలామంది అన్ని పాపాల గురించి డీల్ చేస్తున్నారు, కానీ మనలో ఉండేటువంటి సెల్ఫ్, మనలో ఉండేటువంటి అహం, స్వయం అంటారు చూడండి, నేను అనేటువంటి స్వయం అనేది ఒక మనలో ఉంది. దీన్ని ఎవడూ డీల్ చేయట్లేదు. లోపల భయంకరమైన స్వయము కూర్చొని తిష్ట వేసి దయ్యంలాగుంది మన అందరిలో. ఈ స్వయాన్ని ఎవడు పట్టించుకుంటున్నాడు? నువ్వు బయటికి బాగానే ఉండి, బయటికి బాగానే తప్పులేం చేయకుండా, జనరల్గా మనుషులు చేసేటువంటి తప్పులేమి చేయకుండా ఉంటే నువ్వు పవిత్రుడివి, పవిత్రాలు అనుకుంటున్నావా? నీలో ఉండేటువంటి అతి భయంకరమైనటువంటి పాపమును ఎప్పుడైనా పట్టించుకున్నావా? ఎప్పుడైనా దాన్ని డీల్ చేసావా? ఎప్పుడైనా దాని గురించి ఆలోచించావా? అదేంటంటే స్వయం అనేది మనలో ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దేనికి వచ్చాడంటే, యేసయ్య ఈ లోకానికి వచ్చిందని దేని కొరకంటే మనల్ని రక్షించడానికి వచ్చాడని అంటారు అందరు. అయితే రక్షణలో ఉండేటువంటి ప్రాథమికమైన మెట్టు ఏంటి?
దేంట్లో నుంచి రక్షించాలనుకున్నాడు అంటే, లేకపోతే రక్షణ యొక్క ప్రాథమికమైన ఉద్దేశం ఏంటి? రక్షణ యొక్క ప్రాథమికమైన ఉద్దేశము వ్యభిచారము, దొంగతనము, మోసము, అక్రమాల నుంచి విడిపించడం మాత్రమే కాదు. అది కాదు ప్రాథమికమైన ఉద్దేశం. అసలు రక్షణ యొక్క ప్రాథమికమైన ఉద్దేశం ఏంటంటే, మన హృదయం అనే సింహాసనములో తిష్ట వేసిన స్వయం అనేటువంటి ఆ పాపము నుండి విమోచించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీ ప్రతి హృదయం యొక్క సింహాసనం మీద, ప్రతి వ్యక్తి యొక్క హృదయం యొక్క సింహాసనం మీద స్వయం అనేటువంటిది తిష్ట వేసింది, సింహాసనం మీద ఎక్కి కూర్చుంది. అందుకే చాలా వాటిని గురించి డీల్ చేస్తున్నారు, స్వయం గురించి డీల్ చేయలేకపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య ప్రభు నాకు నేర్పించింది, ఐ వాస్ థింకింగ్, నేను ఆలోచిస్తాను, ప్రభు ఎందుకు చాలామంది గొడవలు ఆడుకుంటున్నారు, దెబ్బలు ఆడుకున్నారంటే రోజులు దెబ్బలు ఆడుకుంటా ఉంటారు, సంవత్సరాల తరబడి మాట్లాడుకోరు. ఏమండి, తనులు ఆడుకుంటారు, ఒకే చర్చికి వస్తుంటారు, ఒకే సంఘంలో ఉంటారు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య భర్తలు దెబ్బలు ఆడుకుంటారు, అందరూ ప్రార్థనలకు వెళ్తారు. మరి దెబ్బలు ఆడుకునే టైంకి మాత్రం ఆ టైంకే, ఏమండి, ప్రార్థన టైమే, దెబ్బలు ఆడుకునే టైం దెబ్బలు ఆడుకుంటాయి. భార్య భర్తల్లో సమాధానం లేదు, అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్య సమాధానం లేదు. ఎందుకు వీళ్ళు ఈ విధంగా దెబ్బలు ఆడుకుంటున్నారు? ఎందుకు పాపం మీద జయం పొందలేకపోతున్నారని నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ప్రేరణ నాకేమర్థమైందంటే, ఈ రోజున చాలామంది ఎందుకు వారి జీవితాలలో నిజమైనటువంటి సమాధానం, శాంతి ఎందుకు రావట్లేదంటే, స్వయము అనేటువంటిది వారి జీవితంలో తిష్ట వేసుకొని ఉంది. వారన్నిటిని డీల్ చేస్తున్నారు, కానీ హృదయంలో ఉండేటువంటి స్వయమును తీసివేసుకోవాలని, ఈ హృదయ సింహాసనంలో ఉండేటువంటి స్వయమును బయటికి తీసేయాలని, స్వయాన్ని పారద్రోలాలని, స్వయాన్ని చంపడానికి ప్రయత్నం చేయడం లేదు. అందుకే నీవు స్వయమును చంపనంత వరకు, నువ్వు స్వయాన్ని, నీ అహాన్ని, నీ సెల్ఫ్ని నీవు డీల్ చేయనంత వరకు నీ జీవితంలో పాపం మీద విజయం రా. ఈ పాపం మీద ఎందుకు జయం రావట్లేదంటే, పాపం నుండి మనం ఎందుకు విడుదల పొందలేకపోతున్నామంటే, ఎందుకు మనం ఈ లోకంలో అనేకమైనటువంటి సమస్యలు ఇరుకుపోయి వాటిని ఎందుకు బయటకు రాలేకపోతున్నామంటే, మిగతా వాటి గురించి మనం డీల్ చేస్తున్నాం, కానీ మన స్వయాన్ని, మనలో ఉండేటువంటి స్వయం గురించి డీల్ చేయలేకపోతున్నాం. ఈ స్వయాన్ని ఎలా డీల్ చేయాలో మీకు ఒకటి రెండు విషయాలు చెప్తాను ప్రియులారా, చాలా జాగ్రత్తగా మాటలు వినాలి. అందుకని రూట్ ఆఫ్ ద సిన్ అండ్ ఫ్రూట్ ఆఫ్ ద సిన్ అంటారు ఇంగ్లీష్లో. రూట్ ఆఫ్ ద సిన్ అనేది ఏంటన్నమాట, అన్ని పాపాలకి మూలమైంది స్వయం. గుర్తుపెట్టు, వ్యభిచారానికి, దొంగతనానికి, మోసానికి, అక్రమానికి, అబద్ధాలకి, దెబ్బలాటకి, గొడవలకి, అర్థమవుతుందా? ఈ అన్ని పాపాలకి ఏంటి మూలం చెప్పండి? స్వయం. అంటే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, మా భార్యాభర్తల మధ్య చాలా దెబ్బలాడుతూ అవుతున్నాయండి, ఇంకా తగ్గట్లేదండి. దానికి కారణం ఏంటంటే, కొంచెం ప్రార్థన చేయండి, ప్రార్థనలో పెట్టండి, ప్రార్థనలో పెడితే అవి తగ్గవు. అంటే ప్రార్థన చేసి తగ్గదని కాదు, ప్రార్థన కేవలము నీవు డీల్ చేయాల్సిన వాటిని డీల్ చేయకుండా ఊరికనే వాటి కొరకు ప్రార్థన చేస్తే అవి పోవు. ఎక్కడ రూట్లోనికి వచ్చి ఏ రూట్లోనైతే నువ్వు దాన్ని డీల్ చేయాలో ఆ రూట్ని కనుక నువ్వు తీసివేసుకోకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా కానీ ఆ గొడవలు మాను, అసమాధానం పోదు. ఏమంటే భార్యాభర్తల మధ్య సమాధానం రాదు. ఎందుకొరకనంటే మనం చాలామంది ఈ సెల్ఫ్ని డీల్ చేయట్లేదు. కొన్నిసార్లు ఏం చేస్తున్నామంటే, మా ఆయన చాలా కఠినుడండి అని చెప్పి ఆయన ఏదో విధంగా మార్చడానికి ప్రార్థనలు చేస్తుంటారు, కౌన్సిలింగ్లు ఇప్పిస్తుంటారు. భార్య తప్పు చేస్తే భార్య కౌన్సిలింగ్ ఇప్పిస్తుంటారు. లేదా నువ్వు భర్తకు లోబడాలమ్మా, భార్యను ప్రేమించాలమ్మా, లేదా మీరు ఇద్దరు కలిసి ఇలా ప్రార్థనలు చేసుకోవాలి, రేజు కలిసి బైబిల్ చదవాలి. ఈ పైన మెడిసిన్ ఎంత వేసినా పోదు. దీనికి కావాల్సింది ఏంటంటే, భార్య భర్తలు కానీ, అన్నదమ్ములు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఎక్కడ డీల్ చేయాలంటే మన యొక్క స్వయమును మనం డీల్ చేయడం నేర్చుకోవాలి. మన ఇంటర్నల్ లైఫ్లో ఉండేటువంటి ఆ సెల్ఫ్ని మనం డీల్ చేయడం నేర్చుకోవాలి. అందుకని ప్రియులారా, ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ టు డెలివర్ us from self which is sitting on the throne of our life. మన జీవితం అనే సింహాసనం మీద తిష్ట వేసుకున్నటువంటి ఆ సెల్ఫ్ నుండి విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. అదే రక్షణ యొక్క ప్రాథమికమైనటువంటి ఉద్దేశం. రక్షణ యొక్క ప్రాథమికమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, మన యొక్క సెల్ఫ్ నుండి మనం విమోచించబడాలి. ఎప్పుడైతే సెల్ఫ్ నుంచి మనం విమోచించబడతామో అప్పుడు సమస్యలన్నీ తగ్గిపోతాయి. కడుపులో బాగా నొప్పి వస్తుంది అనుకోండి, ఆయింట్మెంట్లు పైన రాయరు. కడుపు నొప్పికి ఏం చేయాలి? టానిక్ కానీ ట్యాబ్లెట్ కానీ కడుపు లోపలయ్యాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే, కడుపు నొప్పి వస్తుంది, సమస్య వచ్చింది, మనం ఆయింట్మెంట్ని మనం కడుపు పైన రాస్తాం, కానీ లోపల మనం డీల్ చేయట్లేదు. అందుకని అన్ని జనులకి
విశ్వాసులకు ఉన్న తేడా ఏంటంటే అన్ని జనులేమో వారు సెల్ఫ్ విషయమై డీల్ చేయరు, అందుకని వాళ్ళ సెల్ఫ్ నుంచి వాళ్ళు విమోచించబడలేదు. క్రైస్తవులు కూడా ఏం జరుగుతుందంటే క్రైస్తవులమైన మనం పై పాపాలని డీల్ చేస్తున్నాం, కానీ మనము లోపల ఉండేటువంటి ఆ సెల్ఫ్ని మనం సరిగా డీల్ చేయలేకపోతున్నాం. ఈ సెల్ఫ్ గురించినటువంటి విషయాలు ఏంటంటే, అయితే మనం ఈ సెల్ఫ్ని సెల్ఫ్ అంటే ఏంటి అసలు? ఈ సెల్ఫ్ అంటే ఏంటంటే రూట్ ఆఫ్ ద సిన్ ఈజ్ ద సెల్ఫ్. అంటే పాపానికి మూలం ఏంటి? ఆ మూలాన్ని మనం తీసేయాలి. పాపానికి మూలమైన సెల్ఫ్ని తీసేయాలి. ఫ్రూట్ ఆఫ్ ద సిన్ ఏంటన్నమాట? ఇందాక చెప్పాను కదా, దొంగతనము, వ్యభిచారము, అబద్ధాలు, మోసాలు, ఇవన్నీ కూడా ఆ ఫ్రూట్ అంటే ఏంటిది? బయటికి కనబడేది. అంటే బయటికి కనబడే పాపాలు ఉన్నాయి, బయటికి కనబడినటువంటి లోపల దాచబడినటువంటి పాపం ఉంది. అయితే ఈ బయటికి కనబడేటువంటి పాపాలన్నిటికీ మూలం ఏంటంటే లోపల ఉండేటువంటి స్వయం అనేటువంటి పాపం. ఈ స్వయాన్ని మనం ఎలా డీల్ చేయాలి? అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు. లూకాసు వార్త 9:23 చదువు. లూకాసు వార్త 9:23. మరియు ఆయన అందరి తిట్లనను, ఎవడైనా నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, అది ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవాలి. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి? సెల్ఫ్ని ఎలా డీల్ చేయాలి? మనం క్రీస్తును చూడాలన్నా, మన సమస్యల్లో నుంచి మనం బయటపడాలన్నా, మనము నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించాలన్నా మనం ఏం చేయాలంటే చెప్పండి. మనందరికీ మనం వాక్యం ఎందుకు వింటున్నాం? వాక్యాన్ని తెలుసుకొని కొంచెం సంతోషంగా, ఆనందంగా జీవించినాం. మరి సంతోషంగా, ఆనందంగా మనం జీవించాలంటే ఏం చేయాలని అంటుంది బైబిల్? ఎవడైతే యేసును వెంబడించాలనుకుంటున్నాడో వాడు తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే తన స్వయాన్ని తీసేసుకోవాలి. తన స్వయాన్ని ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అనేది నువ్వు చేయాలి. ప్రతివాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రతివాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే డైయింగ్ టు యువర్ సెల్ఫ్. నీ సెల్ఫ్ విషయంలో నువ్వు చనిపోవాలి. లేక నీ సెల్ఫ్ని, నీ స్వయాన్ని ప్రతిరోజు సిలువ వేయాలి. ఎన్ని రోజులు వేయాలి? వారానికి ఒక రోజు కాదు, నెలకు ఒకసారి కాదు, వాక్యం విన్నప్పుడు కాదు. ప్రతిరోజు నీలో, నాలో స్వయం అనేది ఉంది. మనందరిలో ఉంది ఈ స్వయము. ఈ స్వయాన్ని ఏం చేయాలంటే ప్రతిరోజు సిలువ వేయాలి. ఏం చేయాలి? మనం ప్రతిరోజు సిలువ వేయాలి. ఈ స్వయాన్ని మనం ప్రతిరోజు సిలువ వేయాలి. ప్రతిరోజు సిలువ వేసినప్పుడు జాగ్రత్త వినండి. ఏ ఒక్క రోజైతే నేను నా స్వయాన్ని సిలువ వేయలేదో ఆ రోజు నేను యేసును వెంబడించట్లేదు, నన్ను నేను వెంబడించాను, లేక సాతాను వెంబడించాను. నువ్వు ప్రతిదినము యేసును వెంబడించాలనుకుంటే నువ్వు ప్రతిరోజు కూడా నీలో ఉండే స్వయాన్ని నువ్వు సిలువకు అప్పగించి దాన్ని సిలువ వేస్తూ ఉండాలి. అప్పుడే నువ్వు యేసుక్రీస్తు ప్రభుని వెంబడించే వ్యక్తి. మరి స్వయం అంటే ఏంటి? ఏమవలేదు, కూర్చోండి. ఏమవలేదు, జస్ట్ పైన బాటిల్ పడింది. నా కృషి చేత చాలు. ఓకే, జాగ్రత్త వినండి. మరి మనకు కొంచెం ఇరుకైంది స్థలం, తప్పదు మరి, అందువల్ల కొంచెం మనం ఊర్చుకోవాలి. సరే, ఈ సెల్ఫ్ని, స్వయాన్ని సిలువ వేయడం అంటే జాగ్రత్త వినండి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన పాఠం, మనందరం నేర్చుకోవాలి. స్వయాన్ని మనం సిలువ వేయాలి ప్రతిదినము. ఈ ప్రతిరోజు స్వయాన్ని సిలువ వేయడం అంటే ఏంటి చెప్పండి? మీకు అవకాశం ఇస్తాను. ప్రతిరోజు నా స్వయమును సిలువ వేయడం అంటే అర్థం ఏమిటి? ప్రతిరోజు నా స్వయాన్ని సిలువ వేయడం. క్రూసిఫైయింగ్ మై సెల్ఫ్ ఎవ్రీడే మీన్స్ వాట్? నా స్వయాన్ని ప్రతిరోజు సిలువ వేయాలంటే ఏం చేయాలి? సరే, ఇప్పుడు స్వయాన్ని సిలువ వేయమన్నాడు కదా, స్వయాన్ని ఉపేక్షించుకోమన్నాడు కదా, అంటే ఏం ఉపేక్షించుకోవాలి, ఏం సిలువ వేయాలి ప్రతిరోజు? బయటికి చెప్పుకోలేని పాపాలని సిలువ వేయాలి. ఏంటా బయటికి చెప్పుకోలేని పాపాలు?
బయటకు చెప్పుకోలేని పాపాలేంటి? నీకు అంత బాధ ఏమొచ్చింది? అందుకే బయటకు చెప్పుకోలేకపోతున్నావు. చెప్పండి. దేవునికి అయిష్టమైనది మన సెలవు వేయాలి. చెప్పండి. వెరీ గుడ్. దేవునికి అయిష్టమైనది సెలవు. ఏంటి అయిష్టమైంది? ఏంటి ఆ రహస్యం? అది చెప్పట్ల. ప్రతిరోజు మన స్వయాన్ని సెలవు వేయాలి, ప్రతిరోజు మన స్వయాన్ని ఉపేక్షించాలి అంటే అర్థం ఏంటి? చూసారా, మనకు అర్థం కాలేదు. అందుకే మనలో సెల్ఫ్ తిష్ట వేసింది. మనం పైన వాటిని డీల్ చేస్తున్నాం, అసలు దాన్ని డీల్ చేయట్లేదు. ఈరోజు మన స్వయం ఏంటో దాన్ని అంతా తెలుసుకోవాలి. మీకు నిజంగా సంతోషం కావాలంటే, విడుదల కావాలంటే ఈ స్వయాన్ని డీల్ చేయడం నేర్చుకోవాలి. అందుకని చాలామంది దే హ్యావ్ నాట్, సో మెనీ పీపుల్ హ్యావ్ నాట్ డిస్కవర్డ్ హౌ సెల్ఫ్ ఈజ్ డీప్లీ రూటెడ్. హౌ డీప్ రూటెడ్. స్వయం అనేది ఎంత లోపలికి వెళ్ళి కరడు కట్టుకొని మర్రి చెట్టు వేలలాగా, వేప చెట్టు వేలలాగా మన అంతరంగ హృదయంలో వ్యాపించిందో, ఎంత లోతుగా ఉన్నదో దానిని ఇంకా మనం కనుగొనలేదు. చాలా ఐఎమ్ రియల్లీ స్టన్డ్ అబౌట్ సచ్ థింగ్. మీకు అర్థమైంది కాలేదు కానీ నాకు మాత్రం చాలా బాగా, ఎందుకంటే నేను దాని గురించి డీల్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు లాంటి సెల్ఫ్ నాకు ఉంది కాబట్టి. మరి మీలో ఎంతమంది దాన్ని డిస్కవర్ చేశారో లేదో నాకు తెలియదు. ఎంతసేపు చూసినా కానీ వాళ్ళు తప్పు చేశారండి, వీళ్ళు తప్పు చేశారండి, వీడిది తప్పు, వాడి తప్పు అన్నావు కానీ నువ్వేనా మంచివాడివా, నువ్వేనా మంచిదానివా? ఐ డిస్కవర్డ్ మై సెల్ఫ్. ఎంత లోతుగా లోపలికి వేర్లు పాకి ఉన్నదో ఆ సెల్ఫ్ని నేను కనుగొన్నాను. నువ్వు కనుగొన్నావా? నువ్వు కనుగొంటే దానిని సిలువ వేస్తావు. ఏంటి ఆ సెల్ఫ్? ఏమి సిలువ వేయాలి దాన్ని? చాలా జాగ్రత్తగా వినండి. 2-3 ఉదాహరణలు మీరు చెప్తే మీకు బాగా అర్థం అవుతుంది. చాలా జాగ్రత్తగా వినాలి. ముందు వినండి, జాగ్రత్త రాయొద్దు. ఉదాహరణకి ఎవరైనా నన్ను ఒక మాట అన్నారనుకోండి, నన్ను గౌరవించలేదు, నన్ను గౌరవంగా పిలవలేదు. నన్ను గౌరవంగా పిలవనప్పుడు నన్ను ఒరే అని పిలిచారనుకోండి, అప్పుడు నేను ఎక్కడ డిస్టర్బ్ అవుతాను? నా సెల్ఫ్ డిస్టర్బ్ అవుతుంది. ఏమవుతుంది చెప్పండి? నా సెల్ఫ్ డిస్టర్బ్ అవుతుంది. అంటే ఎవరైతే నన్ను అమర్యాదగా పిలిచినప్పుడు నా సెల్ఫ్ ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో అంటే నేను అఫెండ్ అవుతున్నాను, నేను బాధపడతాను. కానీ చాలామంది అంటే నాకు చాలా బాధగా ఉందండి, ఐఎమ్ హర్టెడ్ అంటారు కొంత. నేను చాలా హర్ట్ అయ్యానంట, నాకు చాలా గాయమైందంట. ఎవరైనా మనకు చేయాల్సింది చేయలేదనుకోండి, మనం చేయాలన్న పనిని నేను ఇది చేస్తానన్నది చేయలేదు, అప్పుడు మనకేం దెబ్బతింటుంది? మన స్వయం దెబ్బతింటుంది. ఒకరు చేస్తానన్న పని చేయలేదు, చేయను అన్న పని, చేయకూడని పని మనం చేశారనుకోండి, మళ్ళీ మనకేం దెబ్బతింటుంది? అఫెండింగ్ అన్న. చాలాసార్లు అఫెండ్ అవుతుంటాం, బాధపడుతుంటాం. ఎవరైనా ఏదైనా వస్తువు ఇస్తానన్నారు, ఇవ్వలేదు, మనసులో బాధపడిపోతాం. మళ్ళీ పొగడాల్సినటువంటి వాళ్ళు పొగడలేదు, మనసులో బాధపడిపోతాం. ఈ విధంగా ఎవరైతే మనకు ఏదైనా సహాయం చేస్తానని చేయనప్పుడు, మనకి ఏదైనా ఇస్తానని ఇవ్వనప్పుడు, మనల్ని అగౌరవపరిచినప్పుడు, లేకపోతే మనం ఎవరి దగ్గర నుంచి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, పలానా ఆయన నాకు ఇలాంటి సహాయం చేస్తాడు అని ఎదురు చూస్తున్నాను. అలా ఎదురు చూసినప్పుడు ఆయన నాకు అది చేయలేదనుకోండి, నేను మనసులో ఏమవుతాను? చెప్పండి, మాట్లాడలేదు. ఏమవుతాను? నేను మనసులో అఫెండ్ అవుతాను. అంటే నేను బాధపడుతుంటాను. ఈ బాధపడుతున్నా ఏం బాధపడుతుంది? ఇప్పుడు సెల్ఫ్ అనేటువంటిది అది లైవ్లో ఉంది, సెల్ఫ్ అనేది సజీవంగా ఉంది. ఇప్పుడు నువ్వు దేన్ని డీల్ చేయాలి? ఇప్పుడు ఈ సెల్ఫ్ని. ఉదాహరణకి ఎవరో ఒక బ్రదర్ వచ్చి నన్ను తిడుతున్నారు అనుకోండి, నేను బాధపడ్డాను. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి నన్ను తిడుతున్నప్పుడు నా సెల్ఫ్, నా స్వయం అనేటువంటిది బాధపడుతుందో, ఆ బాధపడుతున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర నుంచి నేను ఏదైతే కోరుకుంటున్నానో ఆ కోరుకునేటువంటి విధానాన్ని లేక ఈ సెల్ఫ్ని నేను తీసుకెళ్ళి ఏం చేయాలి? సిలువ వేయాలి. ఏం చేయాలి? నేను సిలువ వేయాలి. అంటే ఈ సెల్ఫ్ని, ఈ స్వయాన్ని తీసుకెళ్ళి నేను సిలువ వేయడం అంటే, నన్ను ఎవరైతే నిందిస్తున్నారో, ఎవరైతే దూషిస్తున్నారో, ఎవరి దగ్గర నుంచి అయితే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అది నా దగ్గరికి రావట్లేదో, ఆ ప్రాణప్పుడు నా సెల్ఫ్ బాధపడుతున్నప్పుడు ఏం చేయాలి? నేను దాన్ని డినై చేయాలి. పర్వాలేదు, వాళ్ళు నాకు చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళు నన్ను గౌరవించకపోయినా పర్వాలేదు, వాళ్ళు నన్ను దూషించినా పర్వాలేదు. అంటే అలాంటివి నన్ను బాధపరచడానికి నా దగ్గరికి వస్తున్నప్పుడు నేను వాటిని ఏం చేయాలి? వాటిని సిలువ వేస్తూ ఉండాలి. నేను అనుదినం దాన్ని సిలువ వేస్తుండాలి. ఆ విధముగా మనం ఎప్పుడు సిలువ వేయాలంటే వారానికి ఒకసారి, నెలకు ఒకసారి కాదు, అనుదినము. దేవుని వాక్యం ఉంటుంది, ప్రతిదినము ప్రతివాడు ఏం చేయాలి? ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను గమనించాలి. అంటే ఎవ్రీడే, ప్రతిదినము కూడా నాకు సహాయం చేస్తానన్నాడు, వాడు సహాయం చేయలేదు. ఐ ఎక్స్పెక్టెడ్ సమ్ హెల్ప్.
ఒక హెల్ప్ చేస్తానన్నట్టు చేయలేదు అంటే నేను మనసులో బాధపడ్డాను, అఫెండ్ అయ్యాను. ఈ రోజుల్లో చాలా మందిలో ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే అఫెండింగ్ నేచర్. ఊరికనే బాధపడిపోతారు. ఒక మాట అన్నారనుకోండి బాధపడిపోతారు. చాలామంది ప్రతి చిన్నదానికి ఊరికనే బాధపడిపోతుంటారు. కూర్చోమని చెప్పలేదు అనుకోండి, చూసారు ఎంతసేపు నన్ను నిలబెట్టేశారు, నన్ను కూర్చోమని చెప్పలేదు అంటే నీలో సెల్ఫ్ చాలా డీప్లీ రూటెడ్ అనమాట. నీకు ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వలేదు అనుకోండి, అందరికి చాక్లెట్ ఇచ్చి నీకు ఇవ్వలేదు అనుకోండి, చూసారు అందరికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు అంటే సెల్ఫ్ అనమాట. అంటే ఇది అందరిలో ఉంది, కొందరిలో ఉండి కొందరు లేదని కాదు. ఈ సెల్ఫ్ అనేటువంటిది మనలో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనం సెల్ఫ్ గురించి మనం దీన్ని డీల్ చేయలేకపోతున్నాం. కాబట్టి అందుకే మన జీవితంలో ఏం రావట్లేదు, పాపం మీద జయం రావట్లేదు. ఈ సెల్ఫ్ అనే దాన్ని ప్రతిరోజు సిలువేయాలి మనం, ఎవ్రీ డే. అందుకని నన్ను నలుగురు దూషిస్తున్నారు అనుకోండి, ప్రభా ఈ నలుగురు దూషిస్తున్నప్పుడు నా సెల్ఫ్ అనేటువంటిది బాధపడిపోతుంది. కాబట్టి ఈ సెల్ఫ్ని అంటే నేను సిలువ వేయడం అంటే అర్థం ఏంటి, ఈరోజు ఎంతమంది అయితే నన్ను దూషించారో వాళ్ళు దూషించినా కానీ నేను బాధపడను. అంటే బాధపడకుండా ఏం చేయాలి, నేను ఇప్పుడు నా సెల్ఫ్ వాళ్ళు నన్ను దూషించినా కానీ బాధపడకుండా ఉండేటట్లు నేను ఆ దినము నా సెల్ఫ్ని సిలువేయాలి. నేను ఎప్పుడైతే నా సెల్ఫ్ని సిలువ వేశానో అప్పుడు ఎంతమంది తిట్టినా కానీ ఆ రోజు నాకు ఏమనిపించదు. మరుసటి రోజు మళ్ళీ ఒక నలుగురు నాకు చేయాల్సిన హెల్ప్ చేయకపోయినా కానీ నా సెల్ఫ్ని ఆ రోజు సిలువ వేసాను. ఇక వాళ్ళు నాకు చేయాల్సిన హెల్ప్ చేయకపోయినా నాకేం కలగదు, బాధ కలగదు. మరుసటి రోజు ఈరోజు నన్ను నా భార్య తిట్టింది, లేక నా భర్త తిట్టాడు, నా అన్నదమ్ములు తిట్టారు, ఈరోజు సిలువ వేశాను, వాళ్ళు ఎంత తిట్టినా నాకేం తగలదు. అప్పుడు నువ్వేం చేయగలవంటే ప్రతిదినము నీ స్వయాన్ని సిలువ వేసినప్పుడు ఉల్లిపొరలాగా చెప్పాను చూడండి, ఆ ఒక్కొక్క ఉల్లిపొర నీవు తీసేసినట్టే. ఎప్పుడైతే నీ స్వయాన్ని సిలువ వేస్తూ పోతుంటావో అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, నిన్ను నీవు కనుగొనగలవు. జాగ్రత్త వినండి, నిన్ను నీవు కనుగొనగలవు. అసలైనటువంటి లివింగ్స్టన్ ఎవరో ఆ రియల్ లివింగ్స్టన్ అనేటువంటి వాడిని ఒక దినం మందు కనుగొనగలవు. నీ స్వయాన్ని సిలువ వేయనంత వరకు నిన్ను నీవు కనుగొనలేవు. తన ప్రాణమును కాపాడుకుని వాడు దానిని పోగొట్టుకును. నీ ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటున్నావు అంటే నన్ను ఎవరేమన్నా నన్ను ఎవరేమన్నా నేను తట్టుకోలేను అని నా సెల్ఫ్ని చాలా గట్టిగా పెట్టుకొని నా స్వయాన్ని నేను చాలా భద్రంగా కాపాడుకుంటూ అస్తమానం అఫెండ్ అవుతూ బాధపడుతూ ప్రతి చిన్నదానికి అలుగుతూ మూలుగుతూ ముక్కుతూ సనుగుతూ సంశయిస్తూ ఉన్నప్పుడు నీ సెల్ఫ్ని నువ్వు కాపాడుకుంటున్నావు. కాబట్టి అందుకే నీ పైపొర పోవట్లేదు. పైపొర పోనప్పుడు నిన్ను నీవు కనుగొనలేవు. నీలో రియల్ వ్యక్తి ఒకడు ఉన్నాడు, వాడిని కనుగొనలేవు. రెండవది ఏంటంటే నీవు క్రీస్తు యొక్క పోలికలోనికి మార్చబడలేవు. అర్థమైందంటే రెండు నష్టాలు. నిన్ను నీవు నిజమైనటువంటి వ్యక్తిగా రియల్ లివింగ్స్టన్ని నేను కనుగొనాలంటే, రియల్గా నేను యేసు ప్రభుతో సారూప్యతలోనికి నేను ఎదగాలంటే నాలో ఉండేటువంటి సెల్ఫ్ని నేనేం చేయాలి, ప్రతిరోజు నేను దీన్ని సిలువ వేస్తున్నాను. ఎంతమంది రియల్గా గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు ప్రతిదినం మీ సెల్ఫ్ని క్రూసిఫై చేస్తున్నారు, ప్రతిదినం మీ స్వయాన్ని సిలువ వేసి చంపుతున్నారు. మీరు వాళ్ళు ఏదంటే వీళ్ళు ఇలా అన్నారు బ్రదర్, వాళ్ళు ఇలా అన్నారు బ్రదర్, నాకు చాలా బాధ అనిపించిందండి, వాళ్ళు అంటే నాకు ఈ మాట ఈ మాట అంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు అంటే సెల్ఫ్ నీ జీవితాన్ని పరిపాలిస్తుంది. చాలా జాగ్రత్తగా, సెల్ఫ్ నీ జీవితాన్ని పరిపాలిస్తుంది అంటే అర్థం ఏంటో తెలుసా, నీవు సంపూర్ణంగా మారు మనసు పొందల. ఇఫ్ సెల్ఫ్ ఈజ్ రూలింగ్ యువర్ లైఫ్ దెన్ యువర్ రిపెంటెన్స్ ఈజ్ నాట్ కంప్లీటెడ్. నీ మారు మనసు సంపూర్తి చేయబడలేదు. చాలామంది యొక్క సెల్ఫ్లో అలజడి, సెల్ఫ్లో డిస్టర్బెన్స్ కలుగుతుందనంటే నీ రిపెంటెన్సే కంప్లీట్ అవ్వలేదు. అందుకే పిల్లరా, భార్య భర్తలు చూడండి, ఇద్దరు ఒక ఇంట్లో ఉంటూ సమాధానంతో ఉండకపోయినట్లయితే ఏం జరుగుతుంది తెలుసా, అంటే దానికి అలజడి గల కారణం ఏంటి, ఇద్దరిలో ఏం డీల్ అవుతుందన్నమాట. ఎప్పటికీ ఒక కన్క్లూజన్కి, ఒక అగ్రిమెంట్కి రాలేకపోవడానికి గల కారణం ఏంటి, వెరీ గుడ్, దేనికనమాట చెప్పండి. అగ్రిమెంట్కి ఎందుకు రాలేకపోతున్నారు, ఒకరినొకరు ఎందుకు ప్రేమించుకోలేకపోతున్నారంటే ఇద్దరిలో ఉండేటువంటి సెల్ఫ్ అనమాట. సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్, ఇందులో కూడా సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్. ఈ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్తో మనం జీవించినంత కాలము భార్యాభర్తల మధ్య ఏం రాదు, అంగీకారము రాదు. ఇంకోళ్ళు ఏమనుకుంటారంటే, భర్త అనుకుంటాడు నా భార్యదే అంత తప్పు అనుకుంటాడు, భార్య ఏమనుకుంటుందంటే నా భర్తదే అంత తప్పు, నేను ఏం తప్పు చేయలేదు. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నీ భర్తదే తప్పు లేక నీ భార్యదే తప్పు అనుకోవడం కంటే కూడా నీ సెల్ఫ్ని నీవు నా స్వయము, నాలో ఉండేటువంటి గర్వాన్ని బట్టే నేను నా భర్తకి నేను లోబడలేకపోతున్నానని నీ స్వయాన్ని నీవు ఎప్పుడైతే అణుచుకోగలవో, నీ స్వయాన్ని నువ్వు క్రూసిఫై చేయగలవో, నీ స్వయాన్ని నువ్వు చంపగలవో,
జాగ్రత్త వినండి, నేను చాలాసార్లు మీకు చెప్పాను, మళ్ళీ చెప్తా, ఒకసారి మీకు చెప్పాను ఈ పాఠం. ఇద్దరిలో సెల్ఫ్ ఉన్నప్పుడు, ఇద్దరిలో స్వయం ఉన్నప్పుడు, భార్యాభర్తల మధ్యలో ఒక వ్యక్తి కనుక తన స్వయాన్ని చంపుకుంటే అప్పుడు ఏమొస్తుంది? ఆ కుటుంబంలో కనీసం సమాధానం వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? సమాధానంగా ఉండదు. ఇద్దరు సెల్ఫ్ని చంపుకున్నారనుకోండి, వారిద్దరి మధ్యలో ఏమొస్తుంది? ఐక్యత కాదు, ఐక్యతతో పాటు సహవాసం వస్తుంది. సహవాసం, ఫెలోషిప్. కొంతమంది అంటుంటారు, మేమిద్దరం భార్య భర్తను ఎప్పుడు కలిసే భోజనం చేస్తాం బ్రదర్. ఓహో, కంచంలో కలిసి భోజనం చేస్తున్నారు కానీ మనసులో మాత్రం కలిసి లేదు. కలిసే మేము తిరుగుతుంటాం బ్రదర్, కలిసే ప్రయాణం చేస్తుంటామండి, కలిసి షాపింగ్కి వెళ్తుంటాం, కలిసి బైక్ మీద తిరుగుతుంటాం, కలిసి కారులో తిరుగుతుంటాం, కలిసే మేము విజిటింగ్ చేస్తుంటాం, కలిసి మేము అందరి దగ్గరికి వెళ్తుంటాం, మేము కలిసే ఉంటాం, కలుసుకుంటున్నాం బాహ్య రీతిగా, కానీ హృదయాలు కలిసాయా? హృదయములు కలవకపోవడానికి గల కారణం ఏంటంటే స్వయం. ఈ స్వయము చావట్లేదు. అందుకే మన మధ్యలో ఏం రావట్లేదంటే చాలామంది వ్యక్తిగత జీవితాల్లో ఫెలోషిప్ లేదు, ట్రూ ఫెలోషిప్ లేదు, ఈ సహవాసము లేదు, ఆనందము లేదు. ఎందుకంటే మన హృదయాల్లో ఏం తిష్టవేసింది? స్వయం అనేది తిష్టవేసింది. అందుకని చూడండి, పరలోకములో దుఃఖం లేదు, పరలోకములో ఆనందం ఉంది. పరలోకంలో ఎల్లప్పుడూ ఆనందం ఉండడానికి గల కారణం ఏంటి? ఏమండి? ఎందుకంటే క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ హెవెన్. యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి కేంద్రమై ఉన్నాడు. పరలోకంలో ఎవరు కేంద్రం అంటే క్రీస్తు కేంద్రం. అందుకని పరలోకం అంతా సంతోషం. ఈ రోజున మన కుటుంబంలో నా సెల్ఫ్ కేంద్రమైనప్పుడు నా కుటుంబంలో దుఃఖము, అనుమానము, అవిధేయత, ఏమండి, మర్మరింగ్లు, కంప్లైంట్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. కారణం ఏంటంటే దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది, నీ హృదయం అంతర్భాగములో స్వయం అనేటువంటిది కేంద్రీకృతమైంది. కాబట్టి స్వయం కేంద్రీకృతమైనంత కాలము మన గృహాలలో ప్రిడరా దుఃఖము, గొడవలు, అపాయాలు, అనవసరమైన అనుమానాలకు ఉంటాయి తప్ప నిజమైనటువంటి సంతోషము, సమాధానం. కానీ ఎప్పుడైతే పరలోకములో క్రీస్తు కేంద్రము కాబట్టి, క్రీస్తు కేంద్రీకృతమై ఉన్నాడు కాబట్టి పరలోకములో ఆనందము, పరలోకములో సహవాసం అంతా. అక్కడ దెబ్బలాటలు లేవు, దుఃఖము లేదు, ఆవేదన లేదు. ఈ రోజున మన కుటుంబాల్లో ఎందుకు మనం ఆనందాన్ని పొందలేకపోతున్నామంటే మనలో ఉన్న సెల్ఫ్ని మనం చంపుకోలేకపోతున్నాం. మనకు అహం అన్నమాట. నేను నా భార్యకు లోపడ్డం ఏంటి? ఆఫ్టర్ ఆల్ నా భార్య నేను సంపాదిస్తే బ్రతికేటువంటిది. ఆఫ్టర్ ఆల్ నా భర్త నేను కట్నమిచ్చి కొనుక్కున్నాను ఆయన్ని, నా మాట వినాలి కానీ నేను ఆయన మాట వినడమేంటి? అహం. అందుకే ప్రేరా, డోంట్ కంప్లైంట్ విత్ వన్ అనదర్. నా భార్య చెడ్డదండి, నేను చాలా మంచివాడినండి. మా ఆవిడ చాలా చెడ్డదండి, నేను మంచివాడిని. లేదా మా ఆయన చాలా చెడ్డోడండి, నేను చాలా మంచిదని అనుకుంటున్నావు. నువ్వు ఎప్పుడైతే నీలో ఉండేటువంటి సెల్ఫ్ని నువ్వు గుర్తిస్తావో నువ్వు కంప్లైంట్ చేయడం మానేస్తావు. డీల్ విత్ యువర్ సెల్ఫ్. నువ్వు ఏమని చెప్పాలంటే, అయ్యా నాలో ఉండేటువంటి స్వయాన్ని నేను ఎలా చంపాలో, వీటి నుంచి ఎలా బయటికి రావాలో నాకు అర్థం కావట్లేదండి నువ్వు అడుగుతుంటా. ముందు నీ సెల్ఫ్ని డీల్ చేసుకో. నీలోనే ఎంతో బొచ్చడు సెల్ఫ్ ఉంది. ఆ సెల్ఫ్ని ఎప్పుడైనా డీల్ చేసుకో. చాలామంది భార్య గురించి కానీ భర్త గురించి కానీ మాట్లాడేటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, మా ఆయన ఇలా అంటాడు, అలా అంటాడు, 100 తప్పులు చెప్తారు. కరెక్టే, అవి నేను తప్పని చెప్పట్లేదు. 100 తప్పులు చెప్తావు, కానీ నీలో 200 తప్పులు ఉన్నాయన్న సంగతి నీకు తెలుసా? నీలో ఎన్ని ఉన్నాయి తప్పులు? అందుకే బైబిల్ అంటుంది కదా, యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటి? నీ కంటిలో దూలము నెంచక ఎదుటివాని కంటిలో ఉండేటువంటి నలుసును చూచుటేలా. అంటే ఎదుటివాని కంటిలో ఉన్న ఎప్పుడైనా గుర్తుపెట్టి, ఎదుటివాని గురించి మనం తప్పు మాట్లాడినప్పుడు వాళ్ళ తప్పులన్నీ నలుసులే అని గుర్తుపెట్టుకో. నేనైనా నువ్వైనా ఎవరమైనా, నేను ఒకవేళ నా భార్య గురించి మాట్లాడితే, నా భార్య నాకు ఇలా చేసింది అలా చేసింది అని అంటే, నా భార్యలో ఉండేటువంటి ఏ తప్పు గురించి మాట్లాడుతున్నాను? నా భార్యలో ఉన్న నలుసు అనే తప్పు గురించి మాట్లాడుతున్నాను. మరి నీలో ఏం తప్పు ఉంది అంటే, నాలో ఉన్న దూలము. అందుకే ప్రభువు అంటున్నాడు, ఏమయ్యా నీ భార్య కంటిలో, నీ సహోదరుని కంటిలో ఉన్న ఆ నలుసు గురించి ఎందుకయ్యా చూస్తావు నువ్వు? మొదట ఫస్ట్ నీ కంట్లో ఉండేటువంటి దూలాన్ని తీసేసుకో. అప్పుడు నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసు నీకు తేటగా కనబడుతుంది. చాలా విచారం. చాలామంది నలుసులను చూస్తుంటారు. నలుసులు వీళ్ళకి చాలా గొప్పగా ఉంటాయి, వాళ్ళ కంట్లో ఉండేటువంటి దూలాలు మాత్రం వాళ్ళకి ఏం గొప్పగా కనబడదు. కారణం ఏంటంటే దిస్ ఈజ్ సెల్ఫ్. ఈ సెల్ఫ్ అనేటువంటిది మనల్ని ఎంతగానో మోసం చేస్తుందన్నమాట. అందుకని వాట్ ఈజ్ ఇట్ దట్ ఐ హ్యావ్ టు క్రూసిఫై ఆన్ ద క్రాస్ ఎవ్రీ డే? దట్ ఈజ్ మై సెల్ఫ్ లైఫ్.
మై సెల్ఫ్ లైఫ్ విచ్ గెట్స్ అఫెండెడ్. అఫెండ్ ఎందుకు అవుతుందో తెలుసా? దీనికి ఇంకొక అర్థం కూడా చెప్పాను మీకు. అఫెండ్ అవుతుంటారు చూడండి, నేను అఫెండ్ అయ్యానండి, నేను బాధపడుతున్నానండి, మూతి ముడుచుకుంటారు, ముక్కు ముడుచుకుంటారు, ఊరికిన ముఖం తిప్పేసుకుంటారు. అది సాటనిక్ నేచర్, గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఎప్పుడైనా మీరు ముఖం మార్చుకొని, ఏమండి బైబిల్లోనే చాలా రకాల ముఖాలు ఉన్నాయి. మార్చుకున్న ముఖము, ఏమండి, తర్వాత ఖిన్నమైన ముఖము, ఏడుపు కొట్టు ముఖాలు, అలా ఉండకండి. చాలామంది ప్రతి చిన్నదానికి భార్యనో భర్తనో ఎవరైనా చిన్న మాట అన్నారనుకోండి, అన్నో తమ్ముడో కొడుకో కూతురు ఎవరో అక్కో చెల్లు చిన్న మాట అనేసరికి వెంటనే ముఖం మార్చుకున్న ముఖం. ఎందుకు మార్చుకుంటారు ముఖాలు నాకు అర్థం కాదు. నిజంగా క్రీస్తు కేంద్రీకృతమైన జీవితం నువ్వు జీవిస్తే నీ ముఖం మాడిపోదు. పౌలు క్రీస్తు కేంద్రీకృతమైన జీవితాన్ని జీవించినప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ముఖం మార్చుకొని పక్కకి వెళ్ళాడా? ముఖం మార్చుకొని ఏంటి నాకు ఈ పరిస్థితి అని బాధపడ్డాడా? పాటలు పాడడం మొదలుపెట్టాడు. పేతురుని అపొస్తలుని పట్టుకుని బంధించేస్తుంటే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని కేకలేశారు. ఎందుకంటే క్రీస్తు కేంద్రీకృతమైన లైఫ్. స్టెఫెన్ను పట్టుకుని రాళ్లతో కొట్టి చంపుతుంటే, ఒరే పిచ్చోళ్ళారా, నన్ను రాళ్ళతో కూడా చంపుతారా అని బాధపడిపోయి మీకు శాపం వస్తుంది, అది వస్తుందని శాపనార్థాలు పెట్టలేదు. రాళ్లతో కొట్టి చంపుతుంటే స్టెఫెను ఆయన ఎవరిని చూస్తున్నాడంటే మనుషుల ముఖాలు చూడట్లేదు, ఆయన దేవుని ముఖాన్ని చూస్తున్నాడు. ఆకాశం తెరవబడింది. ఆకాశము తెరవబడినప్పుడు దేవునిని ముఖాముఖిగా చూస్తున్నాడు. మనుషులు రాళ్లతో కొడుతుంటే స్టెఫెను దేవుని ముఖాన్ని చూడడం మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అందుకని మన వ్యక్తిగత జీవితంలో ఈ సెల్ఫ్ లైఫ్ని మనం డీల్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే అఫెండ్ అవుతున్నాం. వాట్ ఈస్ దట్ అఫెండింగ్ అనేటువంటిది ఇట్స్ ఎ బిగ్ సిన్. ఇది చాలా భయంకరమైనటువంటి పాపం. అంటే అసలు అవ్వమని కాదు, అఫెండ్ అవుతుంటాం, కానీ దాని రేంజ్ తగ్గుతుంటుంది, దాని సివియారిటీ తగ్గుతుంటుంది. బిగినింగ్లో ప్రతిదానికే బాధపడిపోతుంటాం, రాను చాలా వాటి విషయాల్లో బాధపడం. అప్పుడప్పుడు కొంచెం కలుక్కుమంటుంది హృదయం, కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ పెద్దగా పట్టించుకోం, ఆ సమయానికి అయిపోద్ది అంతే. కానీ అదే మనసులో పెట్టుకొని మనం కంటిన్యూస్గా బాధపడుతూ ఉన్నామంటే నీలో సెల్ఫ్ అనేటువంటిది డీప్లీ రూటెడ్. నువ్వు దాన్ని డీల్ చేయలేదు. నువ్వు బయటికి ఎన్నో పాపాలు మానేసి ఉండొచ్చు, కానీ నీ సెల్ఫ్ని డీల్ చేయకపోతే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ సేవ్. నువ్వు రక్షణ పొందలేదు ఇంకంతే. అందుకని ఈ అఫెండింగ్ అంటే ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే అఫెండ్ అవుతున్నప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నేను అఫెండ్ అవుతున్నానంటే నంబర్ 1 అంటే ఐ ఆమ్ అన్ ఇంపార్టెంట్ పర్సన్, నేను చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిని అని నువ్వు తలుస్తున్నావు అన్నమాట. ఐ ఆమ్ అన్ ఇంపార్టెంట్ పర్సన్. దట్ మీన్స్ యూ థింక్ దట్ యు ఆర్ అన్ ఇంపార్టెంట్ పర్సన్. నేను చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. రెండవది ఏంటంటే ఐ ఆమ్ సంబడి అంటే నాకు ఘనత ఉంది, నాకు గౌరవం ఉంది, నన్ను ఇంత నెగ్లెక్ట్ చేస్తారా? అందుకని చాలామంది సంఘాల్లో కూడా చూడండి, ఇప్పుడు ఎవరికైనా పార్టీ ఇవ్వాల్సిన పార్టీ ఇవ్వలేదనుకోండి, ప్రార్థనకు అవకాశం లేదనుకోండి. అఫ్కోర్స్ మన సంఘంలో అలాంటి జబ్బు లేదు, జబ్బే అంటున్నాను దీన్ని, అలాంటి జబ్బు లేదు కాబట్టి దేవునికి స్తోత్రం. అలాంటి జబ్బు తీసుకొని రాకండి. అయ్యగారు నాకు పాటకు అవకాశం ఇవ్వలేదు, నన్ను పేరు పెట్టి పిలవలేదు, లేదా నన్ను ప్రార్థన చేయనివ్వలేదు, లేదా నన్ను పలకరించలేదు, ఈ జబ్బులు మానే. అఫెండింగ్ అంటే ఐ ఆమ్ సంబడి, ఐఎమ్ అన్ ఇంపార్టెంట్ పర్సన్ అని అనుకుంటున్నావు అనమాట. అలా అనుకుంటున్నావు కాబట్టి ఏమవుతున్నావు? నువ్వు అఫెండ్ అవుతున్నావు అంటే నువ్వు ఇంపార్టెంట్ పర్సన్ అనుకుంటున్నావు. ఇంకోటి ఏమనుకుంటున్నావు అంటే ఐఎమ్ వర్తీ ఆఫ్ ఇట్, నేను దీనికి తగిన వ్యక్తిని. అర్థమైందా? నేను ప్రసంగం చేయడానికి తగిన వ్యక్తిని, నేను పలాని కార్యక్రమాన్ని నేను లీడ్ చేయడానికి నేను తగిన వ్యక్తిని. ఎప్పుడైతే నేను పలాని దానికి తగిన వ్యక్తిని అని నువ్వు అనుకుంటున్నావో, పలాని గౌరవానికి నేను తగిన వ్యక్తిని, పలాని సన్మానానికి నేను తగిన వ్యక్తిని అని అనుకుంటున్నావో, నీలో స్వయం రూట్ చాలా లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకో తెలుసా? నువ్వు తగిన వ్యక్తివని అనుకోవాలనుకుంటే ఒక విషయంలోనే మనం తగిన వ్యక్తులను గుర్తుపెట్టుకోవాలి. ఒకే ఒక విషయంలో నేను తగిన వాడు నన్ను అనుకోవాలనుకుంటే ఒకే ఒక విషయంలో మనం తగిన వాళ్ళు అన్నారు. అంతకు మించి నువ్వు కానీ నేను కానీ ప్రపంచంలో ఏ మానవుడు కూడా దేనికి తగినవాడు కాదు. మానవులందరూ తగింది దేనికంటే ఒకే ఒక దానికి తగినవాడు. దేనికంటే మనము నరకానికి మాత్రమే తగినవాడు. దేనికి తగిన వాళ్ళని తెలుసా? నేను తగిన వ్యక్తినండి, నేను గౌరవానికి తగిన వ్యక్తిని నువ్వు అనుకున్నావంటే నీ అంత ఫూల్ ఇంకొకటి లేడనమాట. అర్థమవుతుందా? నన్ను పాస్టర్ గారు నన్ను అభినందించాలి, నన్ను పొగడాలని నువ్వు అనుకున్నట్లయితే నీ అంతటి ఫూల్ మరొకటి లేడనమాట.
మనందరం దేనికి తగిన వాళ్ళం అంటే ఐఎమ్ వర్ది ఫర్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ టు ద హెల్ ఫైర్. నరకాగ్నికి మాత్రమే పాత్రులం మనం, అంతకు తప్ప నీకే దేనికి పాత్రుడివి పాత్రాలు కాదు. అందుకని ఈ సెల్ఫ్ గురించి మనం డీల్ చేయాలి. అదేంటంటే మై సెల్ఫ్ లైఫ్ విచ్ గెట్స్ అఫెండెడ్ విత్ సంబడి సెడ్, విత్ సంబడి డిడ్, విత్ సంబడి డిడ్ నాట్ డూ, ఆర్ ఐ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ టు డూ బట్ ఈ డిడ్ నాట్ డూ. నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను ఇది చేస్తారని, అది నాకు చేయలేదు, అందుకే నేను అఫెండ్ అయ్యాను. అందుకని ప్రేర ఈ అఫెండింగ్ నేచర్ని మనం తీసేసుకోవాలి. ఇది ఒక రోజులో పోదు, ఇప్పటికిప్పుడు పోతుందని నేను చెప్పట్లేదు, కానీ ఇది ఏం చేయాలి? అందుకన్నాడు ప్రతిరోజు ఏం చేయాలి? సిలువేస్తాను. ఈ రోజున నా భార్య నన్ను ఏముందనుకోండి, నేనేం చేయాలన్నమాట, నేను నా స్వయాన్ని సిలువేసినప్పుడు ఇక నా భార్య అన్నా నా భర్త అన్నా ఎవరన్నా నాకేమి ప్రాబ్లము. అందుకే నన్ను ఎవడైనా వెంబడించాలనుకుంటే ఎలా వెంబడించాలి? నీ స్వయాన్ని సిలువ వేస్తూ ప్రతిదినము నన్ను వెంబడించాలి. అయితే మరి స్వయం మీద జయం రావాలంటే ఏం చేయాలి? ఇంకొక ఆలోచన నేను మీకు చెప్పి నేను ముందుకెళ్తాను బ్రదర్. ఏదైనా పాపం మీద, అంటే పాపాన్ని చాలామంది జయించకపోవడానికి గల కారణమే, పాపాన్ని చాలామంది జయించకపోవడానికి గల కారణమే. చాలా పాపాలు ఉన్నాయి మనలో, ఈ పాపాన్ని ఎందుకు జయించలేకపోతున్నాం? పాపం అంటే మిగతా పాపాల సంగతి పక్కన పెట్టండి, నేను అనేది స్వయం గురించి. ఈ పాపాన్ని జయించకపోవడానికి గల కారణం ఏంటి? చాలామంది అంటుంటారు, అన్న మేము ఆదివారం వాక్యం విన్నప్పుడు చాలా ఇలా జీవించాలనుకుంటాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేము జీవించలేకపోతాం. ఈరోజు ఈ రహస్యం చెప్పి నేను ముగిస్తాను. మేము జీవించాలనుకుంటున్నాం, జీవించలేకపోతున్నాం. ఇలా చేయాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. ఇలా బ్రతకాలనుకుంటున్నాం, బ్రతకలేకపోతున్నాం. ఏంటి కారణం అనుకుంటున్నారా? పాపాన్ని జయించలేకపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? పాపాన్ని జయించలేకపోవడానికి గల కారణం బద్ధకం. వెరీ గుడ్. ఇంకా బలం. బలం అంటే బలవంతుని అనుకో. ఓకే, తర్వాత చెప్పు. నేను అదే ఎందుకు చంపుకోలేకపోతుంది? నేను అడిగేదే ప్రశ్న. చెప్పండి. అవిశ్వాసం. ఇవన్నీ మీరు చెప్పినవన్నీ కరెక్టే, చాలా జాగ్రత్తగా. నేను ఇంకా సమయాన్ని వృధాపరచకుండా ముందుకెళ్తాను. పాపాన్ని నేను జయించకపోవడానికి గల కారణం ఏంటంటే గర్వం. ఏం చెప్పండి? గర్వం. ఈ రహస్యాన్ని నేర్చుకోండి. నాకు ప్రభు నేను జ్ఞాపకం చేశాడు. ఎవరైనా పాపాన్ని జయించాలంటే ఏం చేయాలి? గర్వాన్ని తీసేసుకోవాలి. చాలా జాగ్రత్త. అంటే గర్వాన్ని తీసేసుకోవాలంటే మరి ఏమవ్వాలి మనం? వెరీ గుడ్, దీనులం అవ్వాలి. ఎలిషా బాగా లైన్లో ఉన్నా. ఏదైనా పాపాన్ని మనం జయించాలంటే మొట్టమొదటిగా మనం దీనులం అవ్వాలి. చాలా జాగ్రత్తగానండి. చాలామంది పాపాన్ని జయించకపోవడానికి, స్వయాన్ని జయించకపోవడానికి, అనేకమైనటువంటి అసూయను జయించకపోవడానికి, ఏమంటే కోపాన్ని జయించకపోవడానికి, కొంతమంది ఇతరులను క్షమించలేకపోతున్నానండి, నేను దాన్ని జయించలేకపోతున్నానండి, నా భర్తను క్షమించలేకపోతున్నానండి, నా భార్యను క్షమించలేకపోతున్నానండి. ఈ పాపం మీద ఎందుకు జయం రావట్లేదంటే బికాస్ ఆఫ్ యువర్ ప్రైడ్. గర్వాన్ని బట్టి నువ్వు జయించలేకపో. మరి ఈ పాపాన్ని జయించాలంటే ఏం చేయాలి? మనం దీనులం అవ్వాలి. ఇప్పుడు ఈ రహస్యం గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా పాపాన్ని జయించాలంటే మనము దీనులం అవ్వాలి. దీనులైన వారు మాత్రమే పాపాలను జయించాలి. మరి ఈ దీనులం అవ్వాలంటే ఏం చేయాలి? దీనులం అవ్వాలంటే ఏం చేయాలి? అందుకని 2 వచనాలు మీకు గుర్తు చేస్తాను చూడండి. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అనే వస్త్రమును ధరించుకొనుడి, నిమ్మును అలంకరించుకొనుడి. చదవండి. అది అండి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించు. అంటే రహస్యం ఇక్కడ ఉంది. అంటే దీనులుగా ఉంటే మనం పాపాన్ని జయించగలం. అంటే మనం దీనులుగా ఉంటే పాపాన్ని జయించగలమా?
అంటే ఆ దీనత్వం దేనికి కనెక్ట్ అయి ఉంది? ఎవడైతే దీనులు అవుతారో దీనులకు దేవుడు ఏమిస్తాడు? కృపనిస్తాడు. ఏమిస్తాడు? కృపనిస్తాడు. ఎప్పుడైతే మనం ఆ కృపను పొందుకుంటామో ఆ కృప ద్వారా మనం పాపాన్ని జయించగలం. రోమపత్రిక 6:14 అక్కడ చూడండి. రోమపత్రిక 6:14 మీరు కృపకే గాని అది మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. చాలా జాగ్రత్త వినాలి. మనలో పాపం ఇంకా ప్రభుత్వం చేస్తుందంటే, మనం ఇంకా ఇతరులను క్షమించలేని స్థితిలో ఉన్నామంటే, ఒకరినొకరము క్షమించలేని స్థితిలో ఉన్నామంటే, ఇంకా మన కోపాన్ని అణుచుకోలేని స్థితిలో ఉన్నామంటే, ఇంకా ఇతరుల మీద అసూయని మనం తొలగించుకోలేని స్థితిలో ఉన్నామంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఇంకా కృప క్రిందికి రాలేదు. నువ్వెందుకు కృప క్రిందికి రాలేకపోతున్నావంటే నువ్వు దీనుడు అవ్వట్లేదు. అందుకని ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారికి దేవుడు కృపనిస్తాడు. ఎప్పుడైతే నీకు కృప వస్తుందో అప్పుడు నువ్వు పాపాన్ని జయిస్తుంటావు. గర్విష్ఠులకు దేవుడు దూరంగా ఉంటాడు. గర్విష్ఠులకు దేవుడు ఎన్ని రోజులు ఎంత ప్రార్థన చేసినా వాళ్ళకి జయం రాదు. అర్థమైందండి? అంటే కొంతమంది బయటికి దీనంగా కనబడవచ్చు. దేవునికి తెలుసు మన జీవితం అంతా. మనము బయటికి కనబరిచే దీనత్వం కాదు. బయటికి అందరం దీనులమే, అవునా? బయటికి మనం చాలా దీనంగా ఉన్నట్లు ఉంటాం మనం. కానీ అసలైన దీనత్వం ఎక్కడ కనబడాలంటే, యాక్చువల్గా దీనత్వం అంటే కూడా చాలామందికి అర్థం కాలేదు. ఆ మాట కూడా మీకు చూపిస్తాను చూడండి. దీనత్వం అంటే ఏమండి? ఈ 2 విషయాలు నేర్చుకోండి. దీనత్వం అంటే మనుషుల ఎదుట కనపరిచేది కాదు. గుర్తుపెట్టుకోండి. దీనత్వం అంటే దేవుని ఎదుట కనపరిచేది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మనం 8వ వచనం. మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని. ఏం కలిగిందనమాట ఇక్కడ అంటే, ఆయన ఎవరి ఎదుట చెప్పండి? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి కూడా, మరియు ఆయన ఆకారం ముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంత గనక శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొని. అప్పుడు దేవుడు ఏం చేశాడు? 11వ వచనం చూడండి. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. అంటే ఏం జరిగింది? ఇప్పుడు ఎవరి ఎదురు దీనత్వం అన్నమాట. ఎవరి ఎదురు తగ్గించుకోవాలి? దీనత్వం అనేది దేవుని ఎదుట కనపరిచేది. దీనత్వం అనేది మనుషుల ఎదుట కనపరిచేది కాదు. కానీ విచారం ఏంటంటే, మనం మనుషుల ఎదుట దీనులుగా ఉంటాం, మనుషుల ఎదుట దీనులుగా కనబడుతుంటాం, కానీ దేవుని ఎదుట మనం గర్విష్ఠులుగా ఉంటాం. అందుకే ప్రియులారా, మన దీనత్వం దేవునికి కనబడాలి. మనం ఎప్పుడైతే దేవుని ఎదుట దీనులుగా ఉంటామో ఆ దీనులకు దేవుడు కృపనిస్తుంటాడు. ఆ కృపను ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో నువ్వు ప్రతి పాపం మీద జయం పొందుతుంటావు. మనం ఇంకా మన పాపాల మీద జయం పొందలేకపోతున్నామంటే నీకు దేవుని కృప లేదు. దేవుని కృప ఎందుకు లేదంటే నువ్వు ఇంకా దీనురాలివి కాలేదు. ఈ దీనురాలిగా ఎందుకు అవ్వలేకపోతున్నామంటే మనలో ఉండేటువంటి గర్వం, మనలో ఉండేటువంటి స్వయం, మనలో ఉండేటువంటి అహం. చాలామందికి ఈ స్వయాన్ని డీల్ చేయరనమాట. అనేకమైన 190 పాపాల గురించి, 190 సమస్యల గురించి మనం మాట్లాడుతుంటాం. ఈ 190 సమస్యల గురించి మనం మాట్లాడినప్పుడు రహస్యం గుర్తుపెట్టుకోండి, మనందరిలో ఈ స్వయం అనేటువంటి పొరలు తీసివేయబడలేదు. స్వయం అనే పొరలు ఎప్పుడైతే తీసివేయబడతాయి, అందుకని డయింగ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ రియల్లీ లివింగ్. డయింగ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ రియల్లీ లివింగ్ అనగా మనము సజీవముగా జీవించే వారముగా ఉండాలి అంటే మన సెల్ఫ్ని మనం ప్రతిరోజు చంపుకోవాలి. ఇట్స్ ఓన్లీ బై డయింగ్ టు అవర్ సెల్ఫ్స్ దట్ వీ ట్రూలీ ఫైండ్ అవర్ లైఫ్స్. మన జీవితాన్ని మనం కనుగొనాలంటే, నీ ట్రూ లైఫ్ నీకు దొరకాలంటే నీ సెల్ఫ్తో డీల్ చేయడం నేర్చుకో. అర్థం? చాలామందికి కనబడినటువంటి సెల్ఫ్ అంటే, కనబడినటువంటి గర్వం నిగురు గప్పిన నిప్పులాగా ఉంటుంది లోపల. అందుకే పిల్లరా, ఈ వారం అంతా ప్రార్థన చేయండి. నాకేమనిపించిందంటే, ఈ మధ్య వారంలో ఒకరోజు వచ్చేసి కేవలము ఇంకా వాక్యం కాదు, మనం రావాలనుకున్న వచ్చి కేవలము విత్తబడిన వాక్యము మన వ్యక్తిగత జీవితాల్లో అది ఫలించేలాగా మనం ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది అనిపించి.
ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ యూ ఇన్ టు ద జడ్జ్మెంట్ బై టీచింగ్ మోర్ అండ్ మోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఎక్కువగా చెప్పి మిమ్మల్ని తీర్పులోని తెచ్చేదానికంటే కూడా మీరు చెప్పినటువంటి వాక్యాన్ని మీ జీవితంలో ఫలించజేయబడేలాగున మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు ఒక ప్రార్థన చేయడం బెటర్ అనిపిస్తుంది. డీల్ విత్ యువర్ సెల్ఫ్. నీ సెల్ఫ్ విషయమే నువ్వు డీల్ చేయి. అందుకే అహం చాలా చేసింది. అహం చాలా పనులు చేస్తుంది. పేదవాళ్ళకి బట్టలు ఇస్తుంది, భోజనం పెడుతుంది, గుళ్ళు గోపురాలు కట్టించింది. అహం హాస్పిటల్స్ కట్టించింది. అహం ఎన్నో బృహత్ కార్యక్రమాలు చేపట్టింది. అహం చాలా చేసింది. మరి ఇవన్నిటిని ఏమందాం మనం? చాలా పనులు చేశారంటే చాలా మంచి అని అనడానికి వీల్లేదు. అహానికి అంటే అహం చాలా పనులు చేసింది, కానీ ఇది అహం అని తెలుసుకోవడానికి ఒక గుర్తు అనమాట. అహాన్ని బట్టి చేసావా, నీ సెల్ఫ్ లేకుండా చేసావా, సెల్ఫ్లెస్గా చేసావా, సెల్ఫిష్ మోటివ్తో చేసావా అని తెలుసుకోవడానికి కారణం ఏంటంటే, సెల్ఫిష్తో చేసేటువంటి ప్రతి వ్యక్తి హాస్పిటల్స్ కట్టి, గుళ్ళు గోపురాలు కట్టి, దేవుని సేవకు డబ్బులు ఇచ్చి, అనేకమైనటువంటి స్వార్థ సేవలు చేసి, కరపత్రాలు పంచి అన్నీ చేసిన తర్వాత వీడు సెల్ఫ్తో చేశాడా, సెల్ఫ్లెస్తో చేశాడా అని తెలుసుకోవడానికి కారణం ఏంటి తెలుసా? సెల్ఫిష్ అంటే స్వయముతో వీడు చేశాడు అని తెలుసుకోవాలంటే, లేక స్వయం లేకుండా చేశాడని తెలుసుకోవాలంటే ఒక చిన్న సూత్రం ఏంటంటే, నేను ఏదైనా ఒక కార్యాన్ని చేసిన తర్వాత దాని నుండి నేను మహిమను గనక కోరుకున్నట్లయితే, దాని ద్వారా నేను అప్రిషియేషన్ అంటే ఏంటి, ప్రశంసలు, నేను ప్రశంసను గనక కోరుకుంటున్నట్లయితే, లేక ప్రశంస రాలేదని బాధపడినట్లయితే, నేను చేసినవన్నీ దేన్ని బట్టి చేశాను? స్వయాన్ని బట్టి చేశాను. స్వయాన్ని బట్టి చేసినవన్నీ నామరూపాలు లేకుండా తుడిచివేయబడి, స్వయము లేకుండా చేశాడని ఎలా తెలుసుకోగలమంటే, అన్ని చేస్తాడు. ఏమంటారు చెప్పండి? మీరు ఇది చేశారు, అది చేశారని అంటే, నేను ఎప్పుడు చేశాను నాకు తెలియదు అంటాడు. స్వయము లేకుండా చేసేటువంటి వాళ్ళు ప్రశంసలు కోరుకోరు. అది ఏదైనా ఒకవేళ అవమానం వచ్చినా కానీ అవమానమైన దాన్ని పెద్ద లెక్క చేయరు. నరకానికే పాత్రుండండి, దేవుని తీర్పుకు, ఉగ్రతకు, శిక్షకు పాత్రుడైన నన్ను దేవుడు రక్షించాడు, ఇక ఎంతకంటే ఏం కావాలి నాకు? మనుషులు ఏం పోవడాలి నన్ను? పరే సుపనాతోడా, పనికి మాట్లాడు, దుర్మార్గుడు, దుష్టాన్ని ఎన్ని తిరిగితే నాకేముంది? నన్ను ప్రభు నిత్య నరకాకు నుంచి తప్పించి నిత్య జీవానికి నన్ను వారసునిగా చేసిన తర్వాత లోకములో మనుషులందరూ ఏమనుకున్నారు? ఏమండి, నా స్వయం దెబ్బతినకూడదు. నరులేమీ చేయగలరనే పాటను చూడండి. ఈ పాట, ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమీ చేయగలరు, భయమేమీ లేదు నాకు, నరులేమీ చేయగలరు, నరులేమీ లేదు నాకు, ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమీ చేయగలరు, భయమేమీ లేదు నాకు. ప్రభువా నేను నిన్ను నమ్మి ఆశ్రయించాను, నరులేమీ చేయగలరు. అందుకే పౌలుకు అర్థమైంది. పౌలు నేను క్రీస్తుని ఎరగాలని ఎందుకు అనుకున్నాడంటే, తన సెల్ఫ్ని క్రూసిఫై చేయగలరు. అందుకే ఇప్పుడు ఊరికనే నేను ఏ పాపాలు చేయట్లేదు, నేను మంచిదాన్ని, మంచోని, రోజు గంట ప్రార్థన చేస్తాను, బైబిల్ స్టడీ చేస్తాను, పేదవాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను, బట్టలు పెడతాను, ఏమంటే చాలా మందికి నేను మంచిగా ఉన్నాను, నేను చాలా దీనుణ్ణి అని నువ్వు ఒకరు అనుకున్నట్లయితే, నీ సెల్ఫ్ని కనుక నువ్వు డీల్ చేయకపోయినట్లయితే, నీ సెల్ఫ్ విషయంలో కనుక నువ్వు పట్టించుకోకపోయినట్లయితే, మనము గొప్ప అపాయకరమైన స్థితిలో ఉన్నాము. ఇది చాలా డీప్ రూటెడ్ అయింది. చాలా పాపాల మీద మనకు జయం రాలేదు అనుకుంటున్నాం. మనం పాపాన్ని జయించామనుకుంటున్నాం. ప్రతిరోజు ఈ సెల్ఫ్ని ఏం చేయాలట? ప్రతిదినము తన సెలవును ఎత్తుకొని నన్ను వెంబడించాలి. యేసయ్యను వెంబడించేవాడు ప్రతిరోజు తన సెల్ఫ్ని ఏం చేస్తాడు? సెలవు వేస్తుంటాడు. రోజు సెలవేయాలి. రోజు చాలామంది తిడతారు మనల్ని, సెలవు వేసేయాలి. ప్రతిరోజు తిడతారు, సెలవే. అలా సెలవు వేసుకుంటూ పోతున్నప్పుడు ఏమవుద్ది? ఒక రోజున నువ్వేంటో నిన్ను నువ్వు కనుగొంటావు. ఇంకొక రోజున నీవు క్రీస్తు యొక్క పోలికలోనికి మార్చబడతావు. ఈ సెల్ఫ్ అంతా పోకుండా క్రీస్తు పోలికలోనికి రా. లోక సంబంధమైన వేరే వేరే పాపాలని మనం విడిచిపెట్టవచ్చు,
కానీ సెల్ఫ్ని కనుక మనం చంపుకోకపోతే క్రీస్తు సారూప్యత మనలోనికి రాదు. అందుకే యేసయ్య లోకానికి వచ్చింది దేని కొరకంటే మన సెల్ఫ్ మీద యేసయ్య కూర్చోవడానికి, మన సెల్ఫ్ మీద క్రీస్తు తిష్ట వేసి ఈ సింహాసనం మీద ఆయన కూర్చోవడానికి వచ్చాడు. అందుకని ప్రియరా ఈ సెల్ఫ్ని గురించి ఆలోచిద్దాం. కనుక గోధుమ గింజ భూమిలో పడి చావాలి, చస్తే కానీ అది ఫలించదు. అప్పుడు గ్రోత్ ఎందుకు ఉండట్లేదు తెలుసా? చాలామంది ఎందుకు ఎదగలేకపోతున్నారు? ఎంతసేపు చూసినా కానీ ఇంకా వాక్యం చెప్పి బలపరిచి వాక్యం చెప్పి ఎంతకాలం అని బలపరచాలి చెప్పండి. అది చెప్పాలంటే 2 వాక్యాలు చెప్తే చాలు మీకు, ఇంకా నేను బలపరచాల్సిన పని. మీరు చేసుకోండి ప్రార్థన, మీరు దేవుని మీద ఆధారపడి మీరు ఏడవండి. చెప్పాలంటే నేను ఎక్కువ చెప్పేస్తున్నాను, మీకు ఇంత చెప్పనక్కర్లేదు. మీరు ఏడవండి. మీకేమైంది? మీ దగ్గర బైబిల్ లేదా? మీకు ప్రార్థన రాదా? మీ కొరకు దేవుడు ప్రాణం పెట్టలేదా? ఆయన మీకు తండ్రి కాడా? నేనెవరిని మధ్యలో? గో అండ్ వీప్. సముద్రం మీద దగ్గరికి వెళ్ళిపోండి, ఏడవండి ప్రభు దగ్గర. మేడ మీదకి వెళ్ళి ఏడవండి, ఇంట్లో ఒంటరిగా ఉండి ఏడవండి, ప్రభుని అడగండి. ప్రభు యహాన్ని ఎందుకు నేను జయించలేకపోతున్నాను? ప్రభు మిమ్మల్ని డీల్ చేయనివ్వండి. ఈ విధముగా మీ సెల్ఫ్ని కనుక డీల్ చేసుకోగలిగినప్పుడు, అది చావగలిగినప్పుడు, అప్పుడు మీరేమవుతారు తెలుసా? మీరు గ్రోత్ వస్తుంది, మీరు అభివృద్ధి కలిగి ఉంటారు. ఎంతసేపు చూసినా దాని కొరకు ప్రార్థన, దీని కొరకు ప్రార్థన, ఈ ప్రార్థన రిక్వెస్ట్తోనే సరిపోదు. మీరెప్పుడు ఎదగలరు? అందుకని 3 విషయాలు సెల్ఫ్ని చంపితే, ఒకటి నిన్ను నీవు కనుగొనగలవు, రియల్ లివింగ్ వస్తుంది, నిజమైన జీవితాన్ని జీవించగలవు. 2వది ఏంటంటే క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడగలవు. 3వది ఆత్మీయంగా ఈ లోకంలో ఎదగగలవు. కనుక ఇప్పుడు మనందరికీ అర్థమైంది ఏంటంటే, అందరూ ఏమని చెప్పండి, కొంతమందికి పెద్ద ఉల్లిపాయ ఉంది, కొంతమందికి చిన్న ఉల్లిపాయ, మరి కొంతమంది మొత్తం మీద ఉల్లిపాయ మాత్రం ఉంది. పొరలు మాత్రం ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. నాతో పాటు చెప్తున్నా, నేను మీకంటే గొప్ప నేను చెప్పను, మనందరిలో ఉల్లిపాయ పొరలు ఉన్నాయి. అయితే కొంతమంది ఉల్లిపాయ పొరలు ఎక్కువ తీసేసుకున్నారు, కొంతమంది తక్కువ తీసుకున్నారు, కొంతమంది తీయకుండా ఉల్లిపాయలాగా వస్తున్నారు, ఉల్లిపాయలాగా వెళ్ళిపోతున్నారు. ఓ పొరలు కొడితే సుర్రమని కొట్టే మీదికి వచ్చేస్తున్నారు. ఉల్లిపాయ పొరలు ముట్టద్దు మీరు ఏం చేసినా కానీ. నన్ను కొడతారేంటి? నా గురించి మాట్లాడతారేంటి? పాస్ గారు ఏమైనా చెప్పండి, కానీ నా గురించి మీరు మాట్లాడుతూ ఊరుకోనండి. కొంతమంది ఉల్లిపొరలు ముట్టనివ్వండి. అర్థమైందా? మీకు మీరు తీసేసుకోండి. దేవుడు తన వాక్యాన్ని దీవించండి. కళ్ళు ఉంచండి, ప్రార్థన.